మీరు సీనియర్ యాక్టర్స్గా ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏమైనా చెప్తారా అడ్వైజెస్? నేను ఎవరికి అడ్వైసే చెప్పను. நீங்க 2 பேரும் லவ் பண்றீங்களா అని ఒక డైలాగ్ అప్పుడే ఫస్ట్ ఎల్కేజీలో లవ్ డైలాగ్. ఇన్ని మూవీస్ చేసిన మీరు ది బెస్ట్ మూవీ మీకు తెలుగులో ఏదనిపించింది? లేదు ఇప్పటి వరకు నేను చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన సినిమాలో ఇప్పుడు వరకు జనాలు మర్చిపోని సినిమా ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు దానిలో ఒక మెయిన్ క్యారెక్టర్ చేశారు. అదే హిట్లర్ మూవీ వచ్చి మలయాళంలో మేము రావణ బ్రహ్మ సినిమా చేసాం కృష్ణరాజు గారితో. ఇప్పుడున్న జనరేషన్ హీరోస్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మీకు జనరల్గా ఏదైనా ఉంటుందా, మీకు డ్రీమ్ రోల్ ఏదైనా చేద్దాము? నాకు ఇప్పుడు కూడా హీరోయిన్గా చేయాలని ఆశ ఉంది. పర్ఫామ్ చేసే వాళ్ళు చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు తెలుగులో, అయినా మనల్ని అడుగుతున్నారే. కొత్త కోకేమో కన్నే కొట్టింది గోదావరి గట్టు మీద రామచిలకలే, గోదావరి గట్టు మీద రామచిలకవే, తారల ధ్రువ తారల నువ్వు 1000 ఏళ్ళు వెలగాలమ్మా. మిమ్మల్ని చూడగానే తమిళ్ అని చెప్పేసి అర్థమయ్యేలాగా ఉండిపోతూ ఉంటుంది. నేను చెన్నైలో ఉండడం వల్ల చాలా మంది ఏంటంటే తమిళ అమ్మాయి అనుకుంటారు. చెన్నై చంద్రమా. కార్తీక దీపం సీరియల్ చేయడం వచ్చి నాకు లక్కీగా ఫీల్ అవుతున్నాను. స్టెప్గా వస్తామనుకుంటే సడన్ గా తీసుకెళ్లి అమ్మ క్యారెక్టర్ ఇచ్చేసారు. నిజానికి చాలా కష్టాలు ఉన్నాయి. నాకు ఫస్ట్ పెళ్ళి అయింది, డైవోర్స్ అయిపోయింది. సో మ్యారేజెస్ అంటే పిల్లలు లేరు అనేదానికన్నా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాలి. నిజం చెప్పాలంటే మా అమ్మ వచ్చి 2010లో చనిపోయారు. ఇలాంటిదా చూసే చిన్నప్పటి నుంచి నేను కష్టాలు, మా నాన్న లేకుండా పెరిగాము. నా హస్బెండ్ నాకు నేను, ఆయనకు నేను, అంతే. సెకండ్ ఇన్నింగ్స్ మూవీతో మంచిగా స్టార్ట్ అవ్వాలి అంటే ఏ హీరోతో రావాలనుకుంటా? అది హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. చైల్డ్ ఆర్టిస్ట్గా తెరంగేట్రం చేసి ఎన్నో మూవీస్లో, ఎన్నో సీరియల్స్లో తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా అందరినీ అలరిస్తూ ప్రస్తుతం జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న స్నేహం కోసం సీరియల్లో ఎంతో చక్కటి క్యారెక్టర్ని ప్లే చేస్తూ మనందరినీ అలరిస్తున్నారు సీత గారు. మనకెందుకు ఆలస్యం, ఆవిడతో మాట్లాడి చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పటి వరకు తన ప్రస్థానం ఎలా జరిగింది, సో ఎన్నో మూవీస్ చేస్తున్నారు కదా, వాటి ఎక్స్పీరియన్స్ గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మనకెందుకు ఆలస్యం, వెంటనే మాట్లాడిద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడం. ఎందుకంటే ఎన్నో మూవీస్లో చూస్తున్నాము, మీ క్యారెక్టర్స్ కానీ, మీ యాక్టింగ్ కానీ, మీ అందం కానీ అవన్నీ చూస్తూ ఉంటే వావ్, చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు కదా అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. చైల్డ్ ఆర్టిస్ట్గా తెరంగేట్రం చేసిన మీరు ఎన్నో 100కు పైగా సినిమాలు చేశారు, సీరియల్స్ చేశారు. ఎన్నో వందలంతా లేదు, ఒక 60 ఫిల్మ్స్ అంతే. మొత్తం తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం అన్ని చేసి ఒక 60 ఉంటుంది నాకు తెలిసి. మేబీ తెలియకుండా చిన్న ఒక సీన్ 2 సీన్ కూడా చిన్న బిడ్డ చేసి ఉండొచ్చు. అప్పుడంతా నాకు ఇంత మెచ్యూరిటీ లేదు కదా, మూవీ నేమ్ కూడా తెలియకుండా యాక్ట్ చేసి ఉండొచ్చు. సో అది మనం కరెక్ట్ గా చెప్పలేము, బట్ 60 అనేది కన్ఫర్మ్ నాకు తెలుసు. సో ఇన్ని మూవీస్ యాక్ట్ చేశారు, ప్రస్తుతం తెలుగులో చక్కటి సీరియల్లో నటిస్తూ అందరినీ అలరిస్తున్నారు కదా. సో మీ ఒక్కసారిగా ఈ జర్నీ అంతా చూసుకుంటే ఈ ఎక్స్పీరియన్స్ని ఎలా షేర్ చేసుకుంటారు, ఏం చెప్తూ ఉంటారు వీటి గురించి? నాకు ఊహ తెలిసినప్పుడు ముందు నుంచి నేను ఫీల్డ్లో ఉన్నాను కదా, అంటే 3 ఏళ్ల పాపల నుంచి యాక్ట్ చేస్తున్నాను. సినిమా అంటే ఏమీ తెలియదు, ఇదేంటి ఏమీ తెలియదు. అంటే మా ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల నేను ఫీల్డ్కి రావాల్సి ఉండింది. అప్పుడు 3 ఏళ్ల పాపల నుంచి నేను యాక్ట్ చేసి మా ఫ్యామిలీని నేను చూసుకున్నాను ఆ టైంలో. సో మూవీస్ చాలా చేశాను. అప్పుడంతా సీరియల్స్ అంతా పెద్దగా లేవు, అప్పుడు ఎప్పుడో దూరదర్శన్ సీరియల్స్ ఉంటాయి, మన అదంతా చేసింది లేదు అప్పుడు. సో మూవీస్ ఎక్కువ చేసి అన్నీ చేసి తర్వాత సీరియల్లో నేను మూవీస్ వచ్చి లాస్ట్లో ఏమి తెలుగు కూడా ఒక సినిమా చేశాను నాకు తెలిసి, నారాయణమూర్తి గారి సిస్టర్గా చేశాను. అంతకుముందు వజ్రం అనే ఒక సినిమా చేశాను, నాగార్జున గారి సిస్టర్గా చేశాను. అంతకుముందు అమ్మాయి కాపురం, ఆడవాళ్ళ మజాగా అని కొన్ని తెలుగు నాకు చాలా తక్కువ. పెద్ద అమ్మాయి అయి చేసింది తెలుగు తక్కువ. మలయాళం ఫిల్మ్స్ ఎక్కువ చేశాను. మలయాళం నుంచి తెలుగు డబ్ అయి ఉన్నాయి కాబట్టి చాలా సినిమాలు. అది ఏంటంటే మలయాళం నుంచి డబ్బు అవ్వలేదు, తమిళ్ డబ్బు అయింది, వ్యాపారి అని చెప్పేసి. తెలుగులో ఏం పేరు అది తెలియలేదు నాకు, సూర్య. అది నేను తమిళ్లో చేసింది లాస్ట్ ఫిలిం. అంటే ఇంకా ఫ్యూచర్ లో చెయ్యొచ్చు, బట్ ఇప్పటికి చేసిందేమో ఆ ఫిలిం చేశాను, వ్యాపారి. తర్వాత సీరియల్స్ ఎప్పుడు ఎంటర్ అయ్యానో సీరియల్స్ లో టైం కరెక్ట్ గా ఉంది. అంటే మూవీస్ ఆఫర్స్ వచ్చినా కూడా
మనకి డేట్స్ ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు 2 సీరియల్ 3 సీరియల్ చేసామంటే డేట్స్ కరెక్ట్గా ఉంటుంది కదా. అవును. సినిమా అయితే మన చిన్న క్యారెక్టర్ ఒక సీన్ 2 సీన్ అనుకోండి మనం సినిమాలు చేయొచ్చు. మనం అలా చేస్తే మెయిన్ క్యారెక్టర్ లీడ్ రోల్ లాగా మెయిన్ ఇంపార్టెంట్ రోల్, మంచి ఒక అక్క క్యారెక్టర్ అవని, వదిన క్యారెక్టర్ అవని, లేదా అమ్మ క్యారెక్టర్ అవని, ఏదైనా కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటే చేస్తాం. అలాంటప్పుడు వాళ్ళకి డేట్స్ ఎక్కువ వస్తాయి. డేట్స్ ఎక్కువ అవసరమైనప్పుడు మనకు సెట్ అవ్వట్లేదు, సీరియల్ వల్ల మనకి ఇవ్వడం కుదరటం లేదు. అందుకని మూవీ ఇప్పుడు ప్రజెంట్ కొంచెం చేయట్లేదు. జనరల్గా మేము చూసింది ఏంటంటే సీత గారు అనగానే చాలా చక్కగా నటిస్తూ ఉంటారు. మూవీస్ చేసిన మీరు సీరియల్ చేస్తుంటే మూవీకి సీరియల్కి ఏమైనా వేరియేషన్ కనిపిస్తూ ఉంటుందా? అలా అంతా ఏం లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నేను మూవీలో ఎలా సిన్సియర్గా యాక్ట్ చేస్తానో సీరియల్ కూడా అలాగే యాక్ట్ చేస్తాను. యాక్టింగ్ అనేది అన్నీ సేమే. ఓకే. మనం ఒక యాక్టింగ్ అనేది మర్చిపోయి ఆ క్యారెక్టర్గా ఫీల్ అయిపోయి నేను చేస్తూ ఉంటాను. అంటే ఎక్స్ప్రెషన్స్ పరంగా కానీ సీరియల్ కి మూవీకి సేమే ఉంటుందా? అవును, సేమే. ఏంటంటే ఇప్పుడు సీరియల్ ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక రోజుకి ఇన్ని ఎపిసోడ్స్ తీయాలన్నప్పుడు కొంచెం ఫాస్ట్, మనకు అంత టైం ఇవ్వరు, మనం ఆలోచించి చేసుకున్నంత టైం ఇవ్వట్లేదు. బట్ మూవీ అనేప్పుడు కొంచెం మెల్లిగా తీస్తారు, కొంచెం మనకు బాగా టైం ఉంటుంది అండ్ చెప్తారు ఈ ఎక్స్ప్రెషన్ కావాలి అని, ఏది అవసరమో అది మాత్రం తీసుకుంటారు, క్లోజెస్ ఏది కావాలో అది మాత్రం. బట్ సీరియల్ అన్నప్పుడు ఒక సీన్ చేసామన్న సీన్ ఫుల్ క్లోజప్స్ మనం చేయాలి, ఫుల్ వాళ్ళు ఎంత పెద్ద సీనో అన్నిటికీ అన్ని రియాక్షన్స్ తీసుకుంటారు, వాళ్ళకి ఏది కావాలో అది వేసుకుంటారు. మూవీలో అంటే మనకి ఎంత అవసరమో అది మాత్రం తీసుకుంటారు, అంతేగాని యాక్టింగ్ అని మన స్టైల్ అన్ని మనం మూవీ అయినా సీరియల్ అయినా అన్ని ఒకటే. మరి కార్తీక దీపం గురించి ఏం చెప్తారు సీరియల్ గురించి? కార్తీక దీపం సీరియల్ చేయడం వచ్చే నాకు లక్కీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఆ సీరియల్ మంచి హిట్ అనమాట. కార్తీక దీపం 1 అప్పుడు ఆ కార్తీక దీపం 1 చేసినప్పుడు నేను యాక్ట్ చేయలేదు, ఎందుకంటే ఒక 2013 తర్వాత నేను యాక్ట్ చేయలేదు. 2012-13 వరకు నేను యంగ్ క్యారెక్టర్స్ చేస్తా ఉన్నాను. ఆ 4-5 ఇయర్స్ కొంచెం నా పర్సనల్ దీనివల్ల 2013 to 2017 నేను యాక్ట్ చేయలేదు. మళ్ళీ 2018లో రీఎంట్రీ అయ్యి నేను సత్య అని చెప్పేసి తమిళ సీరియల్ సూర్యకాంతం వచ్చింది చూసారా, అది తమిళ్లో ఫస్ట్ టైం నాకు ఫస్ట్ సీరియల్ అమ్మగా అడిగారు తమిళ్లో. అప్పుడు నాకు అమ్మగా యాక్సెప్ట్ చేయడం అవట్లే, మనకెందుకు అమ్మ క్యారెక్టర్, నేను సిస్టర్ క్యారెక్టర్ అంటే చెప్పండి, ఒక అక్క క్యారెక్టర్ అలా చెప్పండి. ఈ 5 ఏళ్ల గ్యాప్ లో వెంటనే అమ్మ క్యారెక్టర్ లేదు, యంగ్ మదర్. ఇప్పుడు అందరూ అలాగే, అంతకని మీరు ఎక్కువ ఓల్డ్ అంతా అనుకోవద్దు, మామూలు యంగ్ గెటప్ లాగే ఉంటుంది అమ్మ క్యారెక్టర్. సర్లే ఫస్ట్ కదా చాలా రోజుల తర్వాత చేసాను, సరే ఫస్ట్ అది కమిట్ అయ్యాను. అది కమిట్ అయిన తర్వాత ఆ సీరియల్ మంచి సక్సెస్ అయింది. దాన్ని చూసి స్టార్ మా లాగా తమిళ విజయ్ టీవీ అని, దాంట్లో ఒక సుందరి నీం సుందరనామం అని ఆ సీరియల్లో మదర్ క్యారెక్టర్. ఇది ఏంట్రా ఒకటి చేసిన మళ్ళీ ఇంకోటి అడుగుతున్నారే, సరే ఇలానే అది కమిట్. దాని ద్వారా అలవాటు అయిపోయింది, ఓకే ఇదేనమ్మ పరిస్థితి, ఇంకా మనకు అమ్మ క్యారెక్టరే, మనం ఇంకా ఊహించినట్టుగా మనకి అక్క క్యారెక్టర్ అదే, ఇంకా అక్క వదినంత రాదు అమ్మనే వస్తుందా, స్ట్రైట్ ప్రమోషన్, యంగ్ క్యారెక్టర్ వచ్చి స్ట్రైట్ ఒకేసారి 4 years 5 years స్టెప్ బై స్టెప్ గా వస్తామనుకుంటే సడన్ గా తీసుకెళ్ళి అమ్మ క్యారెక్టర్ వచ్చేసరి కొంచెం ఫీల్ ఉన్నా కూడా మళ్ళీ అది చేస్తున్నప్పుడు ఊహలు గుసగుసలాడే అడిగాను జీ తెలుగులో సీరియల్. అది వచ్చి ఫస్ట్ తెలుగు చాలా మంచి పాపులారిటీ ఉన్న సీరియల్. కానీ నాకు తెలుగు అంతా మనకు జెమినీ టీవీ అంతా ఫస్ట్ మన చెన్నైలో జరిగేది. అప్పుడంతా ఒక 10-12 years బ్యాక్ కళ్యాణి సీరియల్ తెలుగు లాస్ట్ లో మేము చెన్నైలో చేసిన సీరియల్ ఏంటంటే కళ్యాణిని ఒక సీరియల్ చేసాము. అంతకుముందు నిన్నే పెళ్ళాడుతా అంటే సూపర్ హిట్ సీరియల్. మళ్ళీ ఏవిఎం సీరియల్ వాళ్ళది నమ్మకం, ఇదన్నీ జెమినీ టీవీ. ఓ స్టార్ మా జీ తెలుగు అనేది నేను చేయలేదు, అప్పుడు చేయలేదు. అప్పుడు ఉనింది బట్ నాకు తెలియదు, అప్పుడు హైదరాబాద్లోనే అందరూ చేస్తున్నారు, చెన్నై నుంచి రాలేదు కదా, అప్పుడు చెన్నై నుంచి బెంగళూరు నుంచి రాలేదు. తర్వాత నాకు ఇది జీ తెలుగు అడిగేటప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మనం చెన్నైలో ఉన్నాము, అక్కడ ఆంధ్రాలో లేని ఆర్టిస్ట్ అంతమంది ఉన్నారు, సూపర్గా ఇక్కడ పర్ఫామ్ చేసే వాళ్ళు చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు తెలుగులో. అయినా మనల్ని అడుగుతున్నారే ఏంట్రా నిజమా అబద్ధమా అనేది కొంచెం డౌట్లో ఉండింది. సర్లే అని ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఒప్పుకున్నాను. అప్పుడు అది ఆ సీరియల్ చేసేటప్పుడు మంచి నేమ్ వచ్చింది, కొంచెమే వచ్చింది ఎపిసోడ్స్, కానీ నా క్యారెక్టర్ చాలా బాగా నిలబడింది. ఆ ఊహలు గుసగుసలాడే సీరియల్ చూసిన తర్వాత సాధన సీరియల్ వచ్చింది, సన్ టీవీలో వచ్చి కయల్ సీరియల్ వచ్చి సూపర్ డూపర్ హిట్. అదే సీరియల్ రీమేక్ అని సాధన వచ్చింది. సాధన సీరియల్ చేస్తుండగా అది అయిపోయింది, సాధన అయిపోయింది, తమిళ్ చేస్తున్నాను, జీ తమిళ్ సీరియల్ చేశాను. తర్వాత ఒక 1 month గ్యాప్లో నాకు స్టార్ మాల కార్తీక దీపం సీరియల్ అడిగారు. కార్తీక దీపం అన్నప్పుడు నా ఫస్ట్ కార్తీక దీపం అని నాకు తెలియదు, అంటే చెల్లమ్మ అని ఒక తమిళ సీరియల్, అది రీమేక్ అన్నారు. క్యారెక్టర్ చూసుకున్నాను, నాకు బాగా నచ్చింది. దాని తర్వాత సీరియల్ ఓకే అయిన తర్వాత తెలుసు మన కార్తీక్ దీప చేస్తున్నాను. అప్పుడు కూడా కార్తీక్ దీప అంటే
ఇవి వేరే ఇది అనుకున్నాను. చూసా టైటిల్ కార్తీక దీపం వచ్చిన తర్వాత నాకు తెలిసింది. ఓకే. పర్వాలేదు, అంత హిట్ సీరియల్ ఆ సీరియల్లో మనం చేయలేదు, సో ఈ కార్తీక దీపంలో మనం సీజన్ 2లో చేస్తున్నామని ఓకే హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు ఎందుకంటే స్టార్ మా ఛానల్ చేయాలి, నాకు జీ తెలుగు అన్నా స్టార్ మా ఛానల్ అన్నా అండ్ జెమినీ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే జెమినీ అనేది నేను తక్కువగా చెప్పను, ఎందుకంటే ఒకప్పుడు జెమినీ నెంబర్ 1గా ఉండింది, ఇప్పుడు కూడా జెమినీ నెంబర్ 1 అనుకోండి, కానీ ముందులాగా లేదు. అయినా నాకు నాకు లైఫ్ ఇచ్చిందే జెమినీ. సో జెమినీని ఎప్పుడు మనం మర్చిపోలేము. కానీ అదే సమయంలో స్టార్ మా జీ తెలుగులో చేయడం అనేది గొప్ప విషయం. అది నాకు చాలా, అది కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కార్తీక దీపం చేయడంలో. అండ్ అలాగే ప్రేమి విశ్వనాథ్ అటు సైడ్ నుంచి వచ్చిన అమ్మాయి, మలయాళీ అమ్మాయి. సో దట్టు కార్తీక దీపంలో మీరు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీతో ఎలా ఉంటుంటారు, వాళ్ళ క్యారెక్టర్ మీరు చూసినప్పుడు ఏమన్నా మీరు సీనియర్ యాక్టర్స్గా ఏమన్నా చెప్పాలి అనుకుంటే ఏమన్నా చెప్తారా అడ్వైజెస్ కానీ? నేను ఎవరికి అడ్వైసే చెప్పను, అందరూ నాకు అడ్వైస్ చేస్తుంటారు ఆ యూనిట్లో. నేనైతే పేరుకే అమ్మ క్యారెక్టర్ చేస్తున్నాను, నేనేదో చిన్న పిల్లలాగా వాళ్ళందరికీ కనిపిస్తుంటాను. అందరూ ప్రేమికారుల నుంచి అందరూ చెప్తుంటారు, నీకు వయసు పెరిగిందే తప్ప నువ్వు ఇంకా చిన్న పిల్లనే అంటది. సో అందరూ చైల్డిష్ మెంటాలిటీ అంటారు. అందరూ నాతో బాగా నవ్వుతూ జాలిగా మంచిగా ఉంటారు, ఎవరు యాటిట్యూడ్ అట్లాంటిది ఏమీ లేదు. నిరుపమ్ గారు అని ఆయన ఒక హీరోగా ఏనాడు ఒక యాటిట్యూడ్ లేకుండా చాలా సింపుల్గా ఉంటారు. అండ్ ప్రేమి గారు కూడా అలాగే చాలా మంచి క్యారెక్టర్, ఆమె పని చూసుకుంటుంది, మనతో కూడా అందరితో సహజంగా మారుతాయి. కో ఆర్టిస్ట్ అందరమే, నటకుమారి గారు అవని, స్వర్ణ గారు అవని, ఇంకా జ్యోత్స్న క్యారెక్టర్స్ గాయత్రి అవని, ఉషారాణి గారు, టోటల్ మనతో అర్చన గారు, అన్ని చాలా మంది ఉంటారు కదా క్రౌడ్. సో అందరూ కూడా మనతో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. మేల్ ఆర్టిస్ట్ కూడా అందరూ, సురేష్ రాయ్ గారు, శివనారాయణ గారు, శ్రీధర్ గారు, అందరూ మంచిగా ఉంటూ ఉంటారు, ఒక ఫ్యామిలీ. డైరెక్టర్ సార్ కూడా చాలా మంచి ఆయన, రాజేంద్రన్ సార్ అని చెప్పేసి చాలా నిదానంగా చెప్తారు, ఇలా చేయాలి అలా చేయాలని ఓపిక చెప్తారు. కెమెరామ్యాన్ సార్ చందు గారు, ఆయన సూపర్ కెమెరామ్యాన్, మంచిగా అన్ని. సో ఆ యూనిటే టోటల్ సూపర్. ప్రొడ్యూసర్ భారతి మ్యామ్, ఆమెనే నాకు ఈ సీరియల్ ఫోన్ చేసి నాకు చెప్పింది, మంచి ఆమె ప్రొడ్యూసర్ కూడా చాలా మంచి. సో టోటల్ యూనిట్ అంతా మంచి వాళ్ళు. మా టీవీకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, అంత మంచి క్యారెక్టర్ సుమిత్ర క్యారెక్టర్ ఇచ్చినందుకు మా టీవీకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఈ సందర్భంలో. ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన వల్ల జీ తెలుగుని మనం మర్చిపోలేము, వాళ్ళ వల్ల నేను మళ్ళీ తెలుగుకి రావడానికి ఒక జీ తెలుగు వాళ్ళకి థ్యాంక్స్, మేడంకి, అండ్ ఇక మా టీవీకి థ్యాంక్స్. అండ్ జెమినీ టీవీలో ఈ స్నేహం కోసం సీరియల్ చెప్పాలి కంపల్సరీ, చాలా మంచి క్యారెక్టర్, సీతమ్మ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది ఈ సీరియల్ చేయడంలో. తమిళ్లో ఫస్ట్ ప్రియమాన తోళి అని చెప్పి కానీ ఆ సీరియల్ వెంటనే చూస్తే ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది, చాలా సింపుల్ క్యారెక్టర్, త్రూఅవుట్గా ఉండే క్యారెక్టర్. అందుకని నాకు ఈ క్యారెక్టర్ చేయడంలో సేమ్ నా ఒరిజినల్ నేమే సీత, నా ఒరిజినల్ సీతమ్మ అనే పేరుతోనే ఒక క్యారెక్టర్ వచ్చింది అన్నప్పుడు లైవ్లీగా అనిపిస్తుంది. సాఫ్ట్ క్యారెక్టర్. ఇందులో చాలా సీన్స్ వచ్చి నా లైఫ్ లో ఉన్నట్టు కొన్ని సీన్స్ అన్నీ ఉంటది రియల్ లైఫ్ లోనే. యాక్చువల్లీ ఏంటంటే సీతమ్మకి వచ్చి విడో అయిపోతుంది అండ్ పిల్లలు ఉండరు, ఉండరు, చిన్నతనంలో హస్బెండ్ పోతారు అట్లా. కానీ నాకు రియల్గా నాకు పిల్లలు లేరు. ఓకే. సో ఆ ఒక విషయం వచ్చి నా రియల్ లైఫ్లో కూడా ఉంది. ఆ సీన్ చేసినప్పుడు నాకు పిల్లలంటే ఇష్టం కానీ పిల్లలు లేరు. ఆ ఫీలింగ్స్ అంటే ఇప్పుడు గర్భంగా ఉంటే ప్రెగ్నెంట్గా ఉంటే ఏమేమి ఫీల్ అవుతారు, ఆ హీరోయిన్కి ఇది హీరోయిన్ ప్రెగ్నెంట్ గా ఆ ఫీలింగ్ తనకు తెలుస్తుంది. దాని గురించి ఇప్పుడు నాకేం తెలీదు, లేదు పవి నాకు దీని గురించి తెలియదు, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అవ్వలేదు కదా, ఆ విషయం తెలియదు. దాన్ని తలుచినప్పుడు నాకు బాధ ఉంటుంది, నాకు రియల్ గానే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. అది కొన్ని సీన్స్ అన్ని నా రియల్ లైఫ్. సో నాకు బాగా ఇష్టం, నాకు నచ్చిన క్యారెక్టర్. జెమినీ టీవీలో ఈ క్యారెక్టర్ జెమినీ టీవీకి చాలా చాలా థ్యాంక్స్. మీకు జనరల్గా ఏదైనా ఉంటుందా, మీకు డ్రీమ్ రోల్ ఏదైనా చేద్దాము, లేకపోతే పలానా హీరోతో చేద్దాం, లేకపోతే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయితే నాకు ఇంకా బాగా సూట్ అవుతుంది, అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? నాకు పేరాస ఎక్కువ, ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా హీరోయిన్ గా చేయాలనే ఆశ ఉంది. బట్ చాలా నేనేం చెప్తానంటే హీరోయిన్ అనేది ఇప్పుడు సీరియల్లో హీరోయిన్ అనేది కాదు, మెయిన్ లీడ్ రోల్ అనే అంటారు. ఎలా అంటే ఇప్పుడు నేను కాలేజ్ వెళ్ళేటట్టు స్టోరీ చేయలేను, పోనీ నాకు తగినట్టుగా స్టోరీ మెయిన్గా కూడా చేయొచ్చు కదా, మెయిన్ లీడ్గా చేయాలి, ఫుల్ పర్ఫామ్ చేసే క్యారెక్టర్ అట్లాంటిది చేయాలని ఆశ ఉంది. బట్ అట్లాంటిది ఇంకా పెద్దగా రాలేదు, అలాంటివి వస్తే నేను గ్యారంటీగా చేస్తాను. ఛాలెంజింగ్ క్యారెక్టర్ వస్తే ఇంకా సూపర్. అవును కదా, అలాంటివి కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ప్లే చేయడానికి, మనకు కూడా కొంచెం ఛాలెంజింగ్ గా. అవును, నేను ఎందుకు హీరోయిన్ గా చేయకూడదు అంటాను, అందరూ చేసినప్పుడు నేను చేయొచ్చు కదా.
మన ఆశ పడేది తప్ప వస్తుంది రాలేదని పక్కన పెట్టండి. మీరు అడిగిందంటే మీరు ఎలా చేయాలన్న నేను హీరోయిన్గా చేయాలని నాకు ఆశ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ సీరియల్లో మా డైరెక్టర్ గారు ఉన్నారు కదా, కోటి గారు, సూపర్ డైరెక్టర్. మాకు ఎన్ని సీన్ చేసిన కష్టమే తెలియదు. సరదాగా మాట్లాడి అన్ని సీన్ చేసేస్తూ ఉంటారు. జాలీగా ఉంటుంది. నాకు ఈ సీరియల్ చేసేప్పుడు ఒక షూటింగ్ వచ్చినట్టు మన ఫ్యామిలీ అందరూ కలిసి చేసే ఒక ఏదో బయట ఊరికి పోయేసి అందరూ జాలీగా అలా ఉంటుంది. ఒక కష్టమే ఉంటుంది. ఈ షూటింగ్ అంటే స్కూల్కు ఒక మనకు నచ్చిన టీచర్ వస్తే హ్యాపీ ఫీల్ అలా ఉంటుంది అనమాట. ఈ షూటింగ్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. కష్టమే ఉండదు. సో మామూలుగా మిమ్మల్ని చూడగానే తమిళ్ అని చెప్పేసి అర్థమయ్యేలాగా ఉండిపోతూ ఉంటుంది. ఆ బొట్టు కానీ ఆ కట్టు బొట్టు ఆ విధానం అదంతా కూడా. ఎప్పుడైనా తెలుగు సీరియల్స్ చేస్తున్నప్పుడు మీరు తమిళ్ వాళ్ళు లేకపోతే మీరు మలయాళీ లేకపోతే మీరు వేరే స్టేట్ వాళ్ళు అని ఎప్పుడన్నా మిమ్మల్ని అడగడం జరిగిందా, లేకపోతే తెలుగులోనే ఉన్నారు కాబట్టి మీరు తెలుగు అమ్మాయి అలాగే ఉన్నారు అని? నేను చెన్నైలో ఉండడం వల్ల చాలా మంది ఏంటంటే తమిళ అమ్మాయి అనుకుంటారు. ఓకే. కానీ నేను యాక్చువల్లీ తమిళ్ కాదు, తెలుగే. కానీ ఏంటంటే మీలాగా ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడలేను. ఎందుకంటే పుట్టింది పెరిగిందంతా చెన్నై, ప్లస్ నేను చదువుకున్నంతా సెకండ్ లాంగ్వేజ్ వచ్చి తమిళ్. సో నాకు తెలుగు చదవడం రాదు, ఏమి రాదు. అందుకని మీలాగా తెలుగు మాట్లాడలేదు కదా. అందరూ మీరేం చెన్నై అయితే తమిళ అంటారు. కాదు, నేను మా అమ్మమ్మ అందరూ కూడా ఆంధ్రాలో, ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ సొంత వాళ్ళంతా ఇప్పుడు గుంటూరులో ఉన్నారంట. వాళ్ళందరూ చెన్నైలో సెటిల్ అయిపోయి అందరూ చెన్నైలో ఉన్నారు కాబట్టి చెన్నై. అప్పుడు తెలుగు చెన్నై, ఆంధ్ర చెన్నై రెండు కొంచెం దగ్గర కాబట్టి. ఇంకోటి ఏదైనా చిన్న బిడ్డ నుంచి తెలుగు ఫిలిమ్స్ అని ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే తెలుగు కొంచెం నేను బాగా మాట్లాడతాను. మా ఇంట్లో ఎలా మాట్లాడతారంటే కొంచెం తమిళ తెలుగు మిక్స్ అయినట్టు మాట్లాడతారు. బట్ మీరు తెలుగు బాగా మాట్లాడారు. అండ్ ఈ గెటప్ వచ్చి ఏంటంటే స్నేహం కోసం సీరియల్ గెటప్. ఎందుకంటే వీడియో కాబట్టి మనం ఏదో ఒకటి చూపించాలని వైట్ పెట్టాము. వైట్ పెడితేనే తమిళ లుక్ వస్తుంది, కానీ ఛానల్లో వైట్ పెట్టమన్నారని మేము పెట్టాము క్యారెక్టర్ అలాగా. బట్ బాగుంది, మీ లుక్ కూడా చాలా బాగుంది. మామూలుగా మీరు చేసిన సీరియల్స్ మూవీస్ అన్నీ కూడా కొంచెం సెంటిమెంట్ రోల్స్ ఎక్కువ ఉంటుంటాయి. ఏడవడం, ఏడిపించడం అందరినీ, అంటే చూసే జనాలు కూడా అబ్బో ఇన్ని కష్టాలా అన్నట్టుగా బాధపడుతూ ఉంటారు మేము మీ క్యారెక్టర్స్ చూసినప్పుడు. సో అలాంటి రోల్స్ మీరు ఫస్ట్లో ఎంచుకోవడానికి కానీ, అవకాశం వచ్చినప్పుడు ఛాలెంజింగ్గా తీసుకోవడం కానీ రీజన్ ఏమైనా ఉందా? నాకు ఇట్లాంటి క్యారెక్టర్ కావాలి అట్లాంటిదన్నా ఎదురు చూడలే. నేను ఫస్ట్ నుంచి ఏంటంటే డీసెంట్గా ఉండాలి, క్యారెక్టర్ మంచిగా ఉండాలి, హోమ్లీగా ఉండాలి అట్లా అనుకుని నేను అదే చెప్తున్నానే. నేను డిసైడ్ చేసేంత ఇది లేదు. ఏదో చిన్న బిడ్డల నుంచి నేను చేయడం వల్ల మా అమ్మమ్మ షూటింగ్ వచ్చేవాళ్ళు, వాళ్ళే నన్ను సినిమాలు చేయడానికి వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే చేస్తారు. నేను ఇన్వాల్వ్ అయింది లేదు అంతగా. నాకు నేను మాట్లాడి అంత బ్రిలియంట్గా చేసేంత టాలెంట్ నా దగ్గర లేదు అప్పుడు. కానీ మా ఇంట్లో మా అమ్మాయి డీసెంట్గా చేయాలి, అట్లాంటి రోల్స్ అయితే చేస్తుంది అంటే ఏడుపు సీన్సే ఎక్కువ వచ్చింది, నేను అలాగే చేశాను, అంతేగాని ఏమీ లేదు. సో మీరు ఎంతమంది అండి సిబ్లింగ్స్ ఉన్నారా మీకు? మా అన్నయ్య, నేను ఇద్దరే. అన్నయ్య, మీరు. సో అన్నయ్య ఏం చేస్తున్నారు? అన్నయ్య యాక్ట్ చేస్తున్నారు, ఆర్టిస్ట్. తమిళ ఫిలిమ్స్ అన్ని చేశారు. 6 సినిమాలో సూర్య ఫ్రెండ్ గా, అంతకు ముందు వైగాసి ప్రకాష్ ప్రశాంత్ తో, లవ్ టుడే విజయ్ తో చూస్తే తెలుస్తుంది. కొంచెం కామెడీ క్యారెక్టర్, అప్పుడంతా కామెడీ బబ్లీగా చేస్తారు, అట్లాంటిది అన్నయ్య చేశాడు ఎక్కువ. ఓకే, మీ అన్నయ్య కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అన్నయ్య తర్వాత మీరు వచ్చారు, మీ తర్వాత అన్నయ్య? నేనే ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. అన్నయ్య చిన్నప్పుడు ఈ సినిమా చేశాడు, దొంగ కోళ్ళు అనే సినిమాలో. సుమలత గారికి తమ్ముడు చల్లలు ఉంటారు చిన్నపిల్లలు, దానిలో వచ్చి డుంబు ఏదో క్యారెక్టర్ అన్నయ్య చేస్తారు, బాగా లావుగా ఉంటారు. అన్నయ్య చేసాం దాంట్లో. విజయ్ బాపిని దొంగ కోళ్ళు సినిమా. దాని తర్వాత మా అన్నయ్య ప్రేమ శిఖరం ప్రశాంత్ తో చేశారు. దాంతో 7 అడుగుల బంధం చెప్పేసి ఆలీ వీళ్ళంతా ఒక బ్రదర్స్ గా, అన్నయ్య చిన్న అబ్బాయి ఆలీకి తమ్ముడుగా అంతా చేశారు. తెలుగులో అది జూలకటక అని ఒక సినిమా చేశారు. దాంట్లో చిన్న పిల్లలు ఉంటారు ఒక 5. దాంట్లో అన్నయ్య చిన్న పిల్లడుగా చేశాడు. దాని తర్వాత బంగారు చిలక అనే సినిమాలో అర్జున్ కు తమ్ముడుగా చిన్న బాబు, భానుప్రియ అర్జున్, దానిలో అర్జున్ తమ్ముడుగా చిన్న అబ్బాయి క్యారెక్టర్ చేశాడు. అన్నయ్య కొన్ని సినిమాలు చేశాడు తెలుగులో, తమిళ్ బాగా చేశాడు. ఓకే, సో మొత్తానికి ఇద్దరు ఇండస్ట్రీ పర్సన్స్. సో ఇబ్బంది ఉండదు. సో ఇన్ని మూవీస్ చేసిన మీరు ది బెస్ట్ మూవీ మీకు తెలుగులో ఏదనిపించింది? ఎక్కువగా మీరు మళ్ళీ మళ్ళీ చూసుకోగలిగే సినిమా ఏంటి తెలుగులో? లేదు, ఇప్పటి వరకు నేను చైల్డ్ ఆర్టిస్ట్ చేసిన సినిమాలో ఇప్పుడు వరకు జనాలు మర్చిపోని సినిమా ఏంటంటే ఇల్లాలు ప్రియురాలు. ఇల్లాలు ప్రియురాలు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకునే. నిన్న మాకు టెంపుల్లో షూటింగ్ జరుగుతుంది, మీరు బేబీ సీత కదండి ఇల్లాల ప్రియులు, అయ్యో ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుందని, ఇంకా మీరు అలాగే ఉన్నారు అన్నప్పుడు నాకు చాలా సంతోషం ఉంటుంది. నేను పెద్ద పాప, నేను చిన్న పాప, సుహాసినికి ఇద్దరు, శోభన్ బాబు అంకుల్తో. నాకు ఆ సినిమా మంచి పేరు, ఇప్పటి వరకు కూడా గుర్తుపెట్టుకున్నారు.
అండ్ వజ్రాయుధం సినిమా, రాఘవేంద్ర గారి సినిమా వజ్రాయుధంలో ఫుల్ ఆ శ్లోకాలు పద్యాలంతా చెప్పే క్యారెక్టర్ అన్నమాట. అది కూడా సూపర్ క్యారెక్టర్ ఆ రాఘవేంద్ర గారి సినిమాలో. నాకు అది మంచి నేమ్ వచ్చింది. సో ఇల్లాలు ప్రియురాలు, వజ్రాయుధం ఈ 2 సినిమా మర్చిపోలేరు. మరి ఇల్లాలు ప్రియురాలులో శోభన్ బాబు గారితో కానీ అక్కడ యాక్ట్ చేసిన మీకు ఆర్టిస్టులు వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఏమనిపించేది? ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాళ్ళందరూ కూడా. అని నాకు అప్పుడు తెలియదు కదా ఆ వయసులో ఇంత పెద్ద. ఇప్పుడు నాకు అది గర్వంగా ఉంది. ఇప్పుడు నేను అంత పెద్ద ఆర్టిస్టులతో చేసాము అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది. అప్పుడు ఆ బిడ్డలో తెలియదు. యాక్టింగ్ అదంతా ఏమీ తెలియదు. షూటింగ్ వస్తాము, ఏదో చెప్తారు, ఏదో చేస్తాము, వెళ్తాము, అంతే అలా ఉండిందే కానీ ఆ వాల్యూ నాకు అప్పుడు తెలియలేదు. ఆ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే వాళ్ళతో ఏమన్నా చిన్న చిన్న ఎక్స్పీరియన్స్. నాకేందంటే బంధాలు అనుబంధాలు అనే సినిమా నాది ఫస్ట్ మూవీ. అంటే మా అమ్మమ్మ చెప్పి నాకు తెలుసు. అది ఫస్ట్ నేను లక్ష్మీ మేడంకి పాపగా చేశాను. లక్ష్మి, శోభన్ బాబు గారు వాళ్ళిద్దరికి నేను, లక్ష్మి గారు శోభన్ బాబు గారికి పాప. ఆ సినిమా చేసేప్పుడే చిరంజీవి గారు ఉన్నారు కదా, మన మెగాస్టార్ చిరంజీవి గారు దానిలో ఒక మెయిన్ క్యారెక్టర్ చేశారు, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. అంటే లక్ష్మి ఆంటీని వచ్చి అప్పుడప్పుడు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. డౌట్ రంగనాథన్ గారు ఉన్నారు పాత, ఆయన చనిపోతాడు సినిమాలో. చనిపోరు, కొంచెం మెంటల్ లాగా అయిపోతాడు. ఎందుకు అలా అయ్యాడు ఇంటికి రావడం, నన్ను చూడడం. అంటే నాకు విషయం, చిన్న పాపకి ఒక చాక్లెట్ ఇస్తే ఏమైనా విషయాలు చెప్తుందేమో అనేసి చాక్లెట్ ఇవ్వడం, విషయాలు తెలుసుకోవడానికి కోసం వస్తూ పోతూ ఉంటారు. లక్ష్మి ఆంటీకి ఏమో భయం వచ్చి నాతో చిరంజీవి గారు నాతో మాట్లాడినప్పుడు లాగేసుకుంటుంది. పాపరా ఇలా రారని లాగేసుకుంటుంది. సో అట్లా ఆ సినిమాలో నేను చిరంజీవి గారితో కూడా చేయడం ఫస్ట్ మూవీ అనమాట. కానీ అప్పుడు తెలియదు. అదే నేను చెప్తున్నాను, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేస్తామని అప్పుడు తెలియదు. మళ్ళీ చిరంజీవి గారితో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది కొంచెం పెద్ద అయిన తర్వాత కదా. దాని తర్వాత నేను సంఘర్షణ అని ఒక సినిమా చేశాను, సురేష్ ప్రొడక్షన్స్. దాంట్లో కూడా చిరంజీవి గారితో చైల్డ్ ఆర్టిస్ట్ గా నేను చేశాను సంఘర్షణ. తర్వాత అదన్నీ అయిపోయిన తర్వాత నాకు ఆ దొంగ అని ఒక సినిమాలో చిన్న చిరంజీవికి చెల్లెలు అనమాట నేను. అది కూడా ఆయన సినిమానే. సో ఆయనతో కాంబినేషన్ లేకపోయినా ఆయన సినిమా సార్తో చేసాము. అదర్ హిట్లర్ మూవీ వచ్చి మలయాళంలో మమ్మూటి సిస్టర్స్ గా చేసాము. అదే సినిమా నాకు తెలుగులో అవకాశం వచ్చింది, వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయింది. అది ఎంతో ప్రాబ్లం, పేమెంట్ విషయంలోనా దేని వల్ల మిస్ అయిందో తెలియదు. నాకు చాలా ఫీల్ అయింది, అయ్యో నేను చిరంజీవి గారితో యాక్ట్ చేయకుండా అని నాకు చాలా బాధ కలిగింది నాకు. అప్పుడు ఏదో అదే చెప్తున్నానే, నేను అప్పుడంతా నా ఇన్వాల్వ్మెంట్ లేదు. మన ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడతారు చేస్తారు, అప్పుడంతా ఏదైనా మనం అడిగే డబ్బులు ఇవ్వకపోతే వద్దండి మాకు అదే ఏదో ఒక రకంలో అది మా వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి అంత మెచ్యూరిటీ చాలదు వాళ్ళకి. ఆ ఒక రీజనా, లేకపోతే అప్పుడు ఒక సినిమా మా తల్లి గంగమ్మ అని ఒక సినిమా, అందులో నాకు హీరోయిన్ గా నేను చేస్తా ఉన్నా, దానిలో డేట్స్ సెట్ అవ్వలేదు, సమ్ ప్రాబ్లం, నాకు అది క్లియర్ గా తెలియదు. బట్ నాకైతే ఫీల్, నేను సార్తో చేయకుండా చిరంజీవి గారితో చేయకుండా అయ్యో సూపర్ గా చేస్తాం, ఎందుకండి చేయము. ఓకే, ఇప్పుడున్న జనరేషన్ హీరోస్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు అన్న తర్వాత ఆయన గురించి ఏదైనా డైలాగ్ కానీ ఆయన గురించి ఏదైనా చెప్తే హ్యాపీ కదా. ఆయన స్టైల్ వేరేనా, నేను ఎక్కడా ఆయన ఎక్కడా. ఆయన చేస్తే బిస్సులు క్లాప్స్ వస్తాయి, నేను చేస్తే ఏమొస్తుంది. బట్ ఫ్యాన్స్ చేసినా లేకపోతే కో ఆర్టిస్టులు చేసినా కూడా ఆయనకు కూడా హ్యాపీ అనిపిస్తూ ఉంటది, ఓకే మన ఇంతవరకు రీచ్ అవుతుంది అని చెప్పి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని, సింహం గడ్డం తీసుకోదు, నేను తీసుకుంటాను, అంతే తేడా. లాస్ట్ లో ఆయన అన్నట్టు బాగా చెప్పారు. ఆయన సూపర్ స్టార్. సినిమా నుంచి చెప్పారు కదా, ఇంకా ఆయన మూవీస్ ఏమైనా చూస్తున్నారు? ఖుషి, దాని తర్వాత గబ్బర్ సింగ్ చూసాను, ఖుషి చూసాను, చాలా సినిమాలు చూసాను. అంటే ఫస్ట్ పాయింట్ మనకు అంత టైం ఉన్నప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ఎక్కువ చూస్తాను నేను. మీ ఫేవరెట్ హీరో అయితే ఆయన అంతే. ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఆంధ్రాని వేలేస్తున్నారు సూపర్ గా, చక్కగా అందరినీ అందరి మనసులో ఆయన నిలబడారు. అందరికి చాలా ఇష్టం ఆయన మాటలైనా, ఆయన ప్రజలకు సేవ చేసే అవకాశం. ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు ఆయనకి. యాక్ట్ చేసినప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ, ప్లస్ ఇప్పుడు ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువ. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు మీ ఫేవరెట్ హీరో. సరే, హీరోయిన్ చిరంజీవి గారితో సినిమా చేసిన, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయలేదు నేను, చాలా మిస్ అయిపోయాను. ఓకే, ఓన్లేండి, ఇంకా చాలా టైం ఉంది, ఎన్నో మూవీస్ వస్తూ ఉంటాయి. సో మళ్ళీ అవకాశం. పవన్ గారికి ఒక అక్క క్యారెక్టర్, ఒక వదిన క్యారెక్టర్ వస్తే ఎంత బాగుంటుంది కదా కదా. ఊహించుకుంటే కూడా చాలా, ఆయన చూస్తేనే చాలు. ఓకే, నెక్స్ట్ నాగార్జున గారితో కూడా మీరు వర్క్ చేస్తున్నారు కదా, నాగార్జున గారితో
మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు చూడనే లేదు. అంటే ఆయన నేను ఆ సినిమా అప్పుడే ఆయన చూసాను. సూపర్ క్యారెక్టర్, మంచి ఆయన, చాలా మంచి ఆర్టిస్ట్, అందగాడు. నాగార్జున గారు చెప్పనే వద్దు, సూపర్ క్యారెక్టర్, మంచి ఆయన. నేను నాగార్జున గారి ఫాదర్ నాగేశ్వర అంకుల్ తో కూడా వర్క్ చేశాను నేను. ముద్దుల మొగ్గుడు ఒక సినిమా, ఓకే. నాన్న నాగేశ్వర అంకుల్ శ్రీదేవి మేడం కి పాపగా చేశాను నేను. ఓ వెరీ గుడ్. తర్వాత అమలా మ్యామ్ తో కూడా నేను ఫిలిం చేశాను చైల్డ్ ఆర్టిస్ట్ గా. ఓకే. అది పరిచయం పెట్టారు పేరు, మళ్ళీ తాత మనములు పెట్టారు, 2-3 పేర్లు పెట్టారు సినిమాకి. రిలీజ్ అయిందో తెలీదు. అప్పుడు అమలా గారితో నేను చేశాను. అమలా గారు తెలుగులో ఫస్ట్ మూవీ అనమాట అదే. తమిళ్ చేసేసి తెలుగులో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఆ మూవీలో అమలా మ్యామ్ తో చేసాం మేము చాలా. తర్వాత నాగార్జున గారితో కూడా చేశాను. సో వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గురుతో చేసిన ఒక సంతోషం నాకు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో చేయాలి. మీరు 2 అబ్బాయిలు ఉన్నారు, అఖిల్ నాగచైతన్య. చేస్తాం, అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాం. నాగచైతన్య గారు ఫ్యామిలీని కవర్ చేసినట్టుగా ఉంటుంది. అవునవును, నిజం. యా, బట్ మీరు ఎన్నో చక్కని సినిమాలు చేశారు కాబట్టి ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా మీకు పిలుపు రావచ్చు, చెప్పలేము అది. సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, సో మీరే చెప్పారు చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. సో ఆ స్ట్రగుల్ వల్ల నేను మెల్లగా చిన్నప్పటి నుంచే క్యారెక్టర్స్ చేస్తూ మంచిగా ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పేసి. మీ స్ట్రగుల్ ఏంటి? మీ మదర్, అమ్మమ్మ కానీ, మీ బ్రదర్, మీ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారు? నేను అదే చెప్తున్నాను, నేను చిన్న బిడ్డలో అంటే షార్ట్ గా చెప్పేస్తాను, మరి లాక్కుంటూ పోవడం బాగుండదు. మా అమ్మమ్మకి మా అమ్మ ఒకే కూతురు. మా అమ్మ చిన్నతనంలో అమ్మ పెళ్లి చేసి, లవ్ మ్యారేజ్ అనమాట. అందరికీ ఒక 2021 లో పెళ్లి అవుతుంది. మా అమ్మ తొందరగా 16 years లో పెళ్లి చేసుకున్నారు. మా అన్నయ్య పుట్టాడు, నేను పుట్టాను. దాని తర్వాత మా అమ్మకి నాన్నకి చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల విడాకులు తీసేసుకున్నారు. మా అమ్మమ్మతోనే ఉండిపోయింది. అమ్మకి 2 పిల్లలు, నేను మా అన్నయ్య. మేమిద్దరు కూడా మా అమ్మమ్మతో సెటిల్ అయిపోయాం. అమ్మమ్మ చూసుకుంటా ఉండింది. పెద్ద రిచ్ ఫ్యామిలీ అంతా ఏం కాదు, మిడిల్ క్లాసే. ఆ టైంలో మా అమ్మమ్మ ఏంటి ఇల్లు అమ్మేసి ఎక్కడికైనా వెళ్ళిపోతామా లేకపోతే చనిపోతామా అన్నట్టుగా ఒక కొంచెం ఆ సిచ్యువేషన్ అలా ఉండిందంట. ఆ టైంలో నాకు ఫస్ట్ సినిమా చేయడానికి ముందు స్కూల్లో షూటింగ్ తీయడానికి వచ్చాను, ఎల్కేజీ చదివినప్పుడు. ఆ మూవీ పేరంతా తెలియదు. అప్పుడు స్కూల్లో షూటింగ్ తీసింది వస్తే నేను ఎల్కేజీ చదువుతూ ఉంటే 3 పిల్లల్లో సెలెక్ట్ చేసి నన్ను కూడా సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి ఒక హీరోయిన్ వాళ్ళతో డైలాగ్, నీకు 2 పేరు లవ్ పండ్రింగ్లా అని ఒక డైలాగ్. అప్పుడే ఫస్ట్ ఎల్కేజీలో లవ్ డైలాగ్ చెప్తే వాళ్ళు ఎత్తుకుని కిస్ చేస్తారు. స్కూల్లో మిస్తో చెప్పారు, నన్ను సెలెక్ట్ చేసి యాక్ట్ చేస్తాం. అయిపోయింది, చాక్లెట్ అంతా ఇచ్చారు, అయిపోయింది. అది ఒకటే, దాని తర్వాత ఏం జరగల. అప్పుడు ఈ బంధాలను పొందాలి సినిమాకి ఒక పాప అడ్రస్ ఇచ్చి వెతుకుతూ ఉన్నాడు అతను. ఏదో ఆ పాప ఎక్కడ అడ్రస్ మిస్ చేస్తాడో వెతుకుతున్నా. మా అమ్మమ్మ వచ్చి, సరే మనం ఇల్లు అమ్మాలనుకుంటాము, అది ఆ బ్రోకర్ ఎవరో తిరుగుతున్నారు, ఏమండి ఏం కావాలి, ఏదైనా అడ్రస్? లేదు, ఒక పాప అడ్రస్ మిస్ అయిపోయింది, ఈరోజు షూటింగ్లో ఉండాలి, ఆ పాప అడ్రస్ మిస్ అయ్యి ఎక్కడ ఉందో తెలియదు, వెతుకుతున్నాను నేను, అది ఇదే అంటా ఉన్నాను. అప్పుడు మా అమ్మమ్మ అనిందంట, మా ఇంట్లో ఒక పాప ఉంది చూస్తారా అంటే, సరే చూపించండి అంటే, సరే పాప బాగుంది రెడీ చేసి పెట్టండి, నేను వస్తాను. నన్ను రెడీ చేసి తీసుకెళ్ళిపోయారు స్టూడియోకి. ఎక్కడ మన ప్రసాద్ స్టూడియో చెన్నైలో తీసుకెళ్ళారు. అక్కడ చాలా మంది పాప సెలక్షన్స్కి వచ్చి ఉన్నారు. లక్ష్మి ఆంటీయే ప్రొడ్యూసర్, లక్ష్మి ఆంటీయే హీరోయిన్ ఆ సినిమా, బంధారాల సినిమా. అప్పుడు అందరినీ చూసేసి నన్ను సెలెక్ట్ చేశారు. చేసి నీ పేరేంటి? అప్పుడు మా అమ్మమ్మతో, ఏంటి పాప బాగుంది కదా, ఎందుకు యాక్ట్ చేయబడుతున్నారంటే, లేదు కొంచెం ఇంట్లో కొంచెం కష్టం అన్న. సరే ఓకే అనేసారు. ఓకే అనేసి వెంటనే డ్రెస్ కాస్ట్యూమ్స్ నేనేమో సింపుల్గా ఒక గౌన్ వేసుకుని చాలా సింపుల్గా వెళ్ళాము. అక్కడ చూస్తే ఒక డాక్టర్ తోటి కూతురు అన్నప్పుడు చాలా రకరకాల డ్రెస్సులు వేసుకుని అంతా వేసుకుని జమ్ము నిలబెడితే డైలాగే రాలేదు, చిన్న ముక్క డైలాగు చెప్పలేదు. బాబా, ఎందుకంటే మన ఇంట్లో చూసి మనం ఉన్నది పెద్ద సెట్, ఫ్లోర్ అంతమంది ఉంటారు అని చూస్తే అసలు ఏమీ నోలేదు. అప్పుడు చెప్పారంటే, లక్ష్మిని చాలాసార్లు ట్రై చేసి, ఏంటి అందంగా ఉంటే సరిపోతుందా, వృద్ధులే ఈ పాప అన్న రేంజ్కి ఆమెకు కోపం వచ్చిన లెవెల్కి నేను జరుపుకున్నానంట. అప్పుడు మా అమ్మమ్మ అనుకున్నారు అంటే, మనకు అడ్వాన్స్ ఇచ్చారు, ఒక 1500 పేమెంట్ మాట్లాడింట, 1500, దాంట్లో 500 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చినట్టుంది. అయ్యో ఈ 500 రూపీస్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి వెళ్ళిపోవాలేమో అనుకున్న ఒక సమయంలో మా అమ్మమ్మకి దేవుడి భక్తి ఎక్కువ. ఆమె దేవుడిని వేண்டுకుందా కొంతసేపట్లో అంతా అసిస్టెంట్ డైరెక్టర్, మ్యామ్ కొత్తది కదా, కొత్త పాప కదా అని చాక్లెట్ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను చెప్పి ఏదో చెప్పినప్పటికీ ఏదో చెప్పడం స్టార్ట్ అయిపోయిన తర్వాత టక్కని కొంచెం కరెక్ట్గా చేయడం స్టార్ట్ అయింది, కొంచెం పర్వాలేదు. అప్పుడు అది చేస్తుండగా శోభన్ బాబు అంకుల్ ఏం చేశారంటే, నెక్స్ట్ ఫిలిం ఆయన వేరే సినిమా ఒప్పుకున్నారు, పోతురాజు గారి కంపెనీ అని చెప్పేసి, అదే బలిదానం చెప్పేసి ఒక ఫిలిం. మన ఎస్ఏసి డైరెక్టర్ ఎవరు, మన విజయ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ డాడీ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు. ఆ సినిమాలో పాప కావాలంటే మాధవి శోభన్ బాబు పక్కన పాపన అంకుల్ రికమెండ్ చేశారంట, నీకు ఒక పాప ఉంది బాగా చేస్తుందంటే నాకు ఆ సినిమాలో చెప్పారు. అప్పుడు ఫస్ట్ సినిమాలనే డేట్ క్లాష్ వేరే,
బంధాలకి బలిదానంకి డేట్ ప్రాబ్లము. ఇక్కడ హాఫ్ డే, అక్కడ హాఫ్ డే, అలా కొంచెం బిజీ. అప్పుడంతా తెలుగు మూవీస్ అంతా చెన్నైలోనే జరిగింది. అవును. అప్పుడు బలిదానం చేస్తున్నాను. ఆ టైంలోనే మాధవి, శోభన్ బాబు అంతా నాకు మూవీ అయినప్పుడు చాక్లెట్స్ బాక్స్, బిస్కెట్స్ బాక్స్ అంతా గిఫ్ట్గా ఇచ్చారు. మంచిగా బాగా చూసుకున్నాను. దాని తర్వాత బలిదానం సాక్షి, తమిళ్లో సాక్షి, విజయకాంత్, కెప్టెన్ విజయకాంత్ అన్నారు కదా, ఆయన చేశారు సేమ్ బలిదానం రీమేక్. దానిలో వాళ్ళకి పాపగా చేశాను ఎస్ఎస్సి డైరెక్షన్. ఇలాగే చాలా సినిమా ఇలా ఇది చేయను మా ఫ్యామిలీ కొంచెం డెవలప్ అయింది అనమాట. ఓకే. షూటింగ్ తర్వాత ఇంకా ఇల్లు అమ్మలేదు, అమ్మేశారా? ఒక టైంలో నాకు షూటింగ్ డల్ అయిపోయింది, ఏదో ఏం తెలీదు, అది నాకు రీజన్ తెలీదు, అది అమ్మేశారు. 1.5 గ్రౌండ్ అది 90s లో, మళ్ళీ 90s లో అమ్మారు అది. అప్పుడు ఏదో 5.5 lakhs కో ఏమో అమ్మారు. ఇప్పుడు ఎన్ని కోటీలు ఇచ్చినా దొరకదు, అది 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 పోయింది. సో ఇప్పుడు మళ్ళీ తీసుకున్నారా? అలా తీసుకోలేదు, ఫ్లాట్ తీసుకున్నారు. ఓకే. సో అలా ఒక్కసారి ఇలా వెనక్కి తిరిగితే ఇన్ని సినిమాలు నేను చేశానా అనిపిస్తూ ఉంటుంది కదా మీకు. మరి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? హస్బెండ్ బిజినెస్ మ్యాన్. ఓకే. ఆయన నా హస్బెండ్ ముస్లిం. ఓకే. సో మ్యారేజ్ చేసుకో అంటే పిల్లలు లేరు అనే, ఇప్పుడున్న టెక్నాలజీకి పిల్లలు లేరు అనే దానికన్నా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాలి, నిజం చెప్పాలంటే. ఓకే. నేను చెప్పకూడదు అనుకుంటాను, కానీ చెప్పాల్సిన సిచ్యువేషన్. నేను వచ్చి చెప్పడం వల్ల సింపతి అట్లాంటిది ఏం లేదు. నేను ఎప్పుడు నిజం చెప్తాను, మ్యాక్సిమం అబద్ధం చెప్పను. నటించడం నాకు రాదు. కెమెరా ముందుగా పోతే చెప్తే యాక్ట్ చేస్తాను, రియల్ లైఫ్లో యాక్టింగ్ చెప్పడం. నాకు ఫస్ట్ పెళ్ళి అయింది, డైవర్స్ అయిపోయింది. ఓకే. డివోర్స్ అయిపోయింది. సో ఫస్ట్ లైఫ్లోనే చాలా రోజు నేను నా హస్బెండ్ కలిసి లేదు, ఎక్కువగా మా ఇంట్లో ఉండిందే ఎక్కువ. ఓకే. అలా కొంచెం ఒక రోజుకి ఒక్కొక్క మైనస్. కానీ ఇప్పుడు వరకు నేనే తప్పు చేయలేదు, కానీ నాకు పరిస్థితి అలా అయింది. ఒక తప్పు చేసి విడాకులు అవ్వడం అనేది వేరే విషయం. తప్పే చేయకుండా నా లైఫ్ డైవర్స్ అయ్యేది అనేది అది ఏమో తెలియదు నాకు. అది అతన్నే అడగాలి. పెళ్లి చేసుకున్నాడు చూసారన్న ఫస్ట్, అతన్నే అడగాలి. అతను ఇప్పుడు చూసినా కూడా మాట్లాడతాను, కానీ నా మీద తప్పు లేదు. సో అది తలరాత అలా అయిపోయింది. అది డైవర్స్ అయిపోయిన తర్వాత నేను అదే చెప్పాను, 2013లో డైవర్స్ అయిపోయింది. అంతకు ముందు వరకు కూడా కలిసి లేదు. సో 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిపోయింది. అబార్షన్ ఫైబ్రాయిడ్స్ ఉండింది నాకు యూట్రస్లో, చిన్నగా ఉండింది ఫైబ్రాయిడ్స్. అప్పుడు టాబ్లెట్స్తో కరిగిచ్చవచ్చు అన్నారు, కానీ మాకు గొడవలు ఆ ప్రాబ్లమ్స్లో దాన్ని మర్చిపోయినాం. అదే ఏమైపోయినా మళ్ళీ 2018లో నా స్కూల్లో చదివిన ఆయన, మా స్కూల్లో చదివిన ఆయన నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ కాదు, వేరే క్లాస్. బట్ వాళ్ళు అనుకోకుండా మేము మాట్లాడుతూ స్కూల్ స్టూడెంట్స్ టీచర్స్ అన్న వాట్సాప్లో మాట్లాడినప్పుడు ఇతను ఫ్రెండ్ అయ్యాడు. ఏమైంది మీ హస్బెండ్ తనే మాట్లాడతాను, లేదంటే అతను డైవర్స్, అది ఇంకో మ్యారేజ్ కూడా చేసేసుకున్నాడు అన్నప్పుడు, ఓ అవునా అన్నప్పుడు సరే. అప్పుడు ఆయన విషయం అడిగినప్పుడు ఆయనకి వైఫ్ లేదు, డివోర్స్ అయిపోయింది. అంటే 2 days 3 days ఉన్నారు వాళ్ళు కలిసి. సో అట్లా అయిపోయింది అన్నప్పుడు అప్పుడు మ్యారేజ్ చేసుకుంటాం మేము. అప్పుడు ముస్లిమ్స్ అన్న కూడా నేను పర్వాలేదు, ముస్లిమ్స్ అంటే ఏముంది అని చెప్పేసి నేను పెళ్లి చేసుకున్నాం. సో 2018లో మ్యారేజ్ అయింది. 2008 ఇప్పుడు 7 years అయిపోతుంది. సో దాని టైంలో ఒక 2 times ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చి సేమ్ ఫైబ్రాయిడ్స్ రీజన్. అప్పుడు ఏంటంటే ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉంది, ఇప్పుడు పెద్దవి అయిపోయింది. దాని తర్వాత కొంచెం ప్రాబ్లం అయిపోయింది. దాని తర్వాత మాకు వద్దులే, మనకేమో జాతకంలో పిల్లలు లేరు అనుకుంటాను. ఎందుకంటే ఆ యూట్రస్ వల్ల ఉండడం వల్ల, గడ్డ ఉండడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని డాక్టర్స్ ఏం చెప్పారు, ఇప్పుడు నాకు ఇలా 40+ కదా. సో దీని తర్వాత నేను పిల్లలు, కానీ ఆ పిల్లలు పెద్దదయ్యేటప్పటికి అది వేస్ట్. మన పడిన కష్టాలు మన పిల్లలు పడకూడదు. అది పుట్టడం ఎక్కడైనా జాలీగా పెద్ద చోట్ల బాగా పుట్టి సంతోషంగా ఉండాలి. మళ్ళీ మనం పుట్టి మనం అది ఒక వయసు వచ్చిందో మనం చచ్చిపోయాం అనుకోండి, ఇంకా ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? అంత రిస్క్ అవసరం లేదు. సో మాకు తీసేయండి యూట్రస్, అదే టోటల్ యూట్రస్ రిమూవ్ చేసేసాం. 3 గడ్డలు ఉండింది, అది 3 గడ్డలు ఉండింది, అందుకని అది తీసేసాం. ఓకే. సో అందుకని నాకు పిల్లలు లేరు. సో నేను నా హస్బెండ్ హ్యాపీగా. ఎప్పుడన్నా అనిపించింది అడాప్ట్ చేసుకుందాము ఫ్యూచర్ కోసం అలాంటి? అంత ఇప్పుడు మనకు కోటిలుగా ఆస్తులు ఉండింది అనుకోండి, మన ఆస్తులకు వారిసు కావాలి అని చెప్పేసి దత్తు తీసుకొచ్చాం. అట్లాంటిది ఏం లేదు, మనకు ఉన్నది మనం సరి పెట్టుకుంటాం. మనకు ఓహోన్ కోటీశ్వర్లు కావాలి అట్లాంటిది ఏం లేదు. మనం ఎవరి దగ్గర అప్పు అడగకూడదు, ఏమి చేయకూడదు. మనకు ఉన్నదాన్ని పెట్టుకుని మనం నెమ్మదిగా బతకాలి, అంతే చాలు. నా హస్బెండ్ నాకు నేను, ఆయనకు నేను, అంతే. నేనేం చెప్తానంటే, అంతకు మనకు డబ్బు వచ్చినప్పుడు ఎన్నో అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తాము. అవును, అదే అలాగే మా అమ్మ వచ్చి 2010లో చనిపోయారు. మా అమ్మ క్యాన్సర్ తెలిసి 2 months ఉన్నారు. అంతవరకు మా అమ్మ నా షూటింగ్ వచ్చేది చేసేది.
సరిగ్గా తినకుండా అంటే ఎందుకు దగ్గులు వచ్చింది చూసి అప్పుడు డాక్టర్ తీసుకెళ్ళినప్పుడు మీ అమ్మాయి ఇంకా 2 months ఉంటారంట. మేము 4th stage లోనే తెలిసింది క్యాన్సర్ అన్న విషయం. ఓ మై గాడ్. తెలిసి మా అమ్మ చనిపోయినప్పుడు 52 years 2010లో మా అమ్మ చనిపోయినప్పుడు. సో మా అమ్మ అంటే నాకు చాలా ప్రాణం. మా అమ్మ నాతో షూటింగ్ వచ్చేప్పుడంతా నాకు అన్ని మ్యాచింగ్ బ్యాంగిల్ తీసి పెట్టేది, మా అమ్మ నాకు చీర కట్టేది, అమ్మ అన్ని చూసుకునేది. కానీ ఏదైనా ఏడ్చాను అనుకోండి వెంటనే తను ఏడుస్తుంది. ఆమెకి ఏడుపు అంత అభిమానం ఉండేది. మా అమ్మకి అలా అయిపోయిన తర్వాత నాకు దేవుడి మీద భక్తియే పోయింది. ఎంత నేను షూటింగ్ వెళ్ళేటప్పుడు సరే ఎప్పుడు చూసినా దేవుడికి ఒక 6 గంటల సేపు కూర్చొని దేవుడిని ధ్యానం చేసి నేను షూటింగ్ పోతా. అలాగే మా అమ్మ అంటే బతకదు అన్న విషయం తెలుసు, అయినా ఏదైనా ఒక దీంట్లో మా అమ్మ బతకదా, మన అమ్మ మనతోనే ఉండదా ఒక ఆశతో అంత వేண்டுకున్నాను. లేదు. సో ఇలాంటిది చూసేప్పుడు చిన్నప్పటి నుంచి నేను కష్టాలు, మా నాన్న లేకుండా పెరిగాము, ఇదంతా ఇంత స్ట్రగ్లింగ్లో వచ్చినా కాబట్టి నాకు కొంచెం అదంతా బాధ మైండ్లో ఉండిపోయింది. నాకు అమ్మ లేదు కదా, అమ్మ ఉండి ఉండొచ్చు, ఎంతో మంది అమ్మలో ఉండలేదా, మా అమ్మ ఇంకా కూడా ఉండి ఉండొచ్చు, నాకు లేదు. అందుకని నేనేంటంటే నాకేంటే వయసు పెద్ద పెరిగిన వాళ్ళు ఏం చెప్తారు, వయసు అయిన వాళ్ళంతా తీసుకుపోయి ఆశ్రమంలో వదులుతారు కదా పిల్లలు. అవునవును. అట్లనే వాళ్ళు పాపం కదా. ఇప్పుడు మనకు అమ్మ కావాలనుకుంటా మనకు అమ్మ లేదు. అందరికి అమ్మ నాన్న ఉండి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వదులుతారు. అదంతా చూసేప్పుడు నాకు చాలా బాధ ఉంటుంది. నాకేం తెలుసా, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, చెయ్యాలి, ఫ్రీగా ఉన్న టైంలో వాళ్ళతో స్పెండ్ చేయాలి, మన వల్ల అయింది ఏదైనా చేయాలి. అలాగే పిల్లలు ఉంటారు, కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళు ఉంటారు, అలాంటి అది చూసుకుంటే చాలా మన కడుపులోనే పుట్టాలి, మనమే దత్త తీసుకుని అప్పుడే అట్లాంటిది ఏం అవసరం లేదే. హెల్ప్ చేయాలంటే ఎలాగైనా చేయొచ్చు. అట్లా అది నాకు ఇష్టం. ఓకే. సో నిజానికి చాలా కష్టాలు ఉన్నాయి కదా, పైకి ఎంతో చక్కగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ అందరూ అంటారు మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, జాలి. ఎలాగండి అయ్యో నాకు వచ్చిన కష్టాలు నీకు వస్తే తెలుసా. నేను అన్ని కష్టాలు పెట్టుకుని అన్ని బాధలు పెట్టుకుని నేను ఇలా ఉన్నానంటే నిజంగా అది గాడ్స్ గిఫ్ట్ అని అనాలి. వర్క్ వస్తే హ్యాపీగా ఉంటా, మన ఆలోచనతో ఇంటికి పోతే అది కొంచెం టైంలో అంతే. ఇంత ఫ్రెష్ ఫేస్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా. అంటే మీరు మీ పాత చిన్నప్పటి సినిమాలు చైల్డ్ రోల్స్ చూసినప్పుడు సేమ్ ఉంది, బేబీ సీత మీరు అన్నట్టుగా అలానే ఉంటుంది కదా. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆ స్కిన్ రొటీన్ అదంతా? నేను ఏమేమి మెయింటైన్ చేయను, అది హైలైట్. అవునా? నా విషయం ఏంటంటే నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఏది కేర్ తీసుకోలేదు. ఎందుకంటే మేము కొంచెం మామూలు ఒక మామూలు ఫ్యామిలీ. అంటే మా అమ్మకి స్టైల్ తెలియదు. ఇప్పుడు కొంతమంది పిల్లలకి అమ్మ నాన్నంతా మంచి ఎడ్యుకేటెడ్, బాగా అప్పుడే వాళ్ళంతా పార్లర్కి వెళ్తారు, అది ఇది వెళ్తారు, అన్ని స్టైల్ గీలు అన్ని తెలుసు. సో పిల్లల్ని పెంచేప్పుడు కూడా అదే విధంగా పెంచుతారు, ఆ విధంగా. మా అమ్మనే ఒక 0 పాపం, ఆమెకే ఏమీ తెలియదు. చీర కూడా స్టైల్ గా కట్టడం రాదు మా అమ్మకి, మామూలుగా ఎప్పుడు చెక్కుని వెళ్ళిపోతా ఉంటది, అట్లా నార్మల్ గా ఉంటది. కానీ విలేజ్ కాదు, సిటీయే, స్టైల్ తెలియదు. మా అమ్మ ఇన్నోసెంట్, హోమ్లీ. అలాగే నన్ను కూడా అలాగే పెంచేశారు. నాకు బయట ప్రపంచం ఏమీ తెలీదు. ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొనడం అంటే అమ్మతోనే షూటింగ్ వెళ్ళేది, వచ్చేది. స్కూల్కి వెళ్తే కూడా మా అమ్మ తీసుకెళ్లి వదిలేసి వచ్చేది. 9th వరకే చదివాను, అంతకన్నా చదవలేదు. పక్కనే స్కూల్ ఉంటది, దూరంగా ఫ్రెండ్స్ ఇంటి కింద వెళ్ళింది లేదు. అట్లనే పెరగడం వల్ల నాకు పెళ్లి అయితే కూడా ఫస్ట్ పెళ్ళైనప్పుడు కూడా హస్బెండే అన్ని నాకు తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఒకవేళ వెళ్తే నేను తీసుకుపోయి తీసిస్తారని, కానీ నేను సపరేట్గా షాపింగ్ వెళ్ళొస్తానండి అలా చెప్పడం తెలియదు. ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు నా హస్బెండ్ ఆయనే చూసుకుంటారు. ఈ ఊరికి రావడం పోవడం అని కొంచెం నేర్పించి వెళ్ళారు, ఇలా అందుకని ఇప్పుడు ఆయన చెప్పడం ఏది చెప్పించారో అది మాత్రం నేను చేసుకుంటాను. ఒక క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా, ఏది అయినా, ఒక స్విగ్గీ అయినా అది చెప్పిస్తేనే నాకు నేర్చుకోవడం తెలుసు. నాకా అదంతా ఏమీ తెలియదు. సో అలా ఉన్నాను. అప్పుడే నాకు పార్లర్ కింద వెళ్ళి అలవాటు లేదు. పార్లర్ కింద అయితే చూడండి, ఐబ్రోస్ కూడా థ్రెడ్డింగ్ గిటింగ్ ఏమి ఉండదు, ఏమే చేస్తాను, నార్మల్ గా ఉంటది. అదంతా చేయకుండా ఉండడం వల్లనే నా స్కిన్ మంచిగా. అందుకని పార్లర్ వాళ్ళంతా తప్పని చెప్పట్లేదు, పాపం అది ఉంది. ఇప్పుడున్న ఈ క్లైమేట్ కి కంపల్సరీ అన్ని కావాలి. నాకు ఇప్పుడు కొన్ని టైంలో అనుకుంది, అయ్యో మన అదంతా పోలేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. అది పోకుండా ఉండడం వల్ల ఇలా ఉన్నానా లేకపోతే ఎలా ఉన్నా నాకే తెలియదు. అది గాడ్స్ గిఫ్ట్ అనే అనాలి. మరి చిన్నప్పుడు ఫస్ట్ రెమ్యునరేషన్ 1000 తీసుకున్నారు మీరు, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? సస్పెన్స్, ఈ సీరియల్ కదా. ఓకే. ఇంకా మూవీస్ అంటే నేను మెచ్యూర్డ్ అయ్యి నేను ఒక సినిమా మాట్లాడి ఒక కమిట్ అయ్యి అట్లా ఇప్పటి వరకు జరగలేదు. మా అమ్మమ్మ ఉన్నంత వరకే సినిమాలు చేశాను అనమాట. ఇప్పుడు కనుక సినిమా వచ్చిందని కనుక నేనే మాట్లాడాలి. పేమెంట్స్ అవని, డేట్స్ అవని, క్యారెక్టర్ అవని అన్ని నాకు ఇష్టమైతేనే నేను చేస్తా. ఇంతకు ముందు పెద్దవాళ్ళు చూసి మనం చేసాం. సో అందువల్ల అది చిన్నప్పుడు తీసుకున్నాను ఒక 35,000 40,000, అంతకన్నా ఎక్కువ తీయలేదు. 35
పర్ డే కాదు, నీకు ఎవరు ఆ కాలంలో పర్ డే ఇస్తారు? మూవీకి ఒక 10 days 15 days ఉంటుంది, ఒక 20 days, పోనీ ఒక నెలనే అనుకోండి. మంచిగా ఒక అమౌంట్ మేము 30,000 ఇస్తామండి అడ్వాన్స్ తీసుకోండి అంటారు, మధ్యలో ఒక అమౌంట్ ఇస్తారు. అంటే చాలా ఎక్కువ ఇస్తారు. ఎప్పుడు 1,500, 5,000, 10,000, 15,000, 20,000, 25,000, 35,000, ఫైనల్ గా 40 వరకు తీసుకున్నాను. అంతకన్నా ఎక్కువ తీసుకోలేదు. ఓకే, అది ఏ ఏజ్ వరకు తీసుకున్నాను అలా? పిల్లలు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నంత వరకు. మా తల్లి గంగమ్మ అయితే హీరోయిన్ గా ఒక సినిమా చేశాను, అదే దేవుడి సినిమా అనుకోండి, పెద్దగా ఆడలేదు. అదైతే 1 lakh ఇచ్చి ఉంటారేమో అంతే. ఇప్పుడు సీరియల్స్ వచ్చి డే బేసిస్ కదా, మీకు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు. అవును, అది మాత్రం మనం చెప్పలేము. ఇప్పుడు జరుగుతుంది, జరిగిన విషయాలు చెప్పొచ్చు. ఓకే, సో జరుగుతున్న విషయాలు. సో ఇప్పుడు తెలుగులో చేస్తూ తమిళ్లో కన్నడలో ఇప్పుడు సైమల్టైనియస్ కన్నడ చేయలేదు. చిన్నప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ కూడా చేశాను అనుకోండి ఫిలిమ్స్. సీరియల్స్ వచ్చి మలయాళం ఒక 12-13 ఫిలిమ్స్ చేశాను. మోహన్ లాల్ సార్ సిస్టర్ గా, మమ్మూటి గారి సిస్టర్, చాలా సినిమాలు చేశాను, మంచి మంచి సినిమాలు చేశాను. ఇప్పుడు సీరియల్స్ వచ్చి ఓన్లీ తెలుగు, ఇప్పుడు తమిళం తెలుగు, ఇప్పుడు ప్రెసెంట్ తెలుగు చేస్తాను. ఇప్పుడు సీరియల్ అయిపోయాక మళ్ళీ చెన్నై వెళ్ళిపోతున్నారా, లేకపోతే ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి? వీళ్ళకి షూటింగ్ షిఫ్టింగ్ అంతా ఇంకా అవ్వలేదు. ఓకే, షిఫ్టింగ్ అవ్వాలంటే ఇంకా బిజీ అవ్వాలి. మనకు కాన్ఫిడెంట్ గా మనకు తెలుగే వస్తుంది అని ఒక నమ్మకం వచ్చిందంటే గ్యారంటీగా ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇక్కడ రావచ్చు. మనకు అది ఇంకా అంత ఐడియా లేదు. ఓకే, ఇప్పుడు 2 ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ వీక్ 3rd వీక్ ఏమో కార్తీక దీపం, 2nd వీక్ 4th వీక్ ఏమో స్నేహం కోసం సీరియల్. కొంచెం బిజీ ఉన్నట్టే కదా మేడం? పర్వాలేదు. ఓకే, అంటే ఆల్మోస్ట్ మంత్ లో బిజీగా ఉన్నట్టే. ఆల్మోస్ట్ 20 days బిజీ ఉంటున్నారా లేదా? చాలా చాలా రహస్యాలు చెప్పకూడదు. అంటే పేరు మంచి పేరు, 2 సీరియల్ చేస్తారు, నెంబర్ ఆఫ్ డేస్ మంచిగా సంపాదిస్తారు అలా అనుకుంటారు. మాకు నిజంగా చెప్పాలంటే తెలుగు సీరియల్స్ నంబర్ ఆఫ్ డేస్ అంతా పెద్దగా వచ్చేది లేదు. హీరో హీరోయిన్ కి తప్ప వాళ్ళకు వస్తాయి డేట్స్. మిగతా అందరు క్యారెక్టర్స్ కి అన్ని, నాకని కాదు, అందరు ఆర్టిస్ట్ లో డేట్స్ తక్కువే. ఎందుకంటే ఒక టైంలో సీరియల్స్ అంతా మాకు నంబర్ ఆఫ్ డేస్ బాగా వచ్చేది. నేను చెప్పేది 12 years బ్యాక్ 10 days గ్యారంటీ, 10-12 days మాకు వచ్చేది. నెలకి 15 days కూడా వచ్చేది. అలాగే 2-3 సీరియల్ చేస్తే ఇక్కడ హాఫ్ డే, అక్కడ హాఫ్ డే అంతా అడ్జస్ట్ చేసుకున్నారు చెన్నైలో. అంత బిజీగా ఉన్నాం. ఇప్పుడు అలా కాదు, మీకు డేట్ ఇస్తే ఫుల్ డే మీకే అడ్జస్ట్మెంట్స్ అనేది ఏం ఉండదు. పైగా 3 cameras 2 cameras పెట్టి తీస్తున్నారు. అందుకని ఏంటంటే ఒక 1 to 7 అనుకోండి, 7 days మనకు రాదు. దానిలో 3 days రావచ్చు, 4 days రావచ్చు. జస్ట్ చెప్తారు ఈ లోపు మీకు రావచ్చు. ఆ డేస్ మీది, 1 to 7 మాది అండి. ఆ డేట్ లోపల మాకు ఒక 4 రోజులు 3 రోజులు అవసరం. అలాగే 3rd వీక్, అలాగే 2nd వీక్ అంటే 8th to 14th లోపల మీకు 3-4 days వస్తుంది. సో అలాగే వస్తుంది. మించిపోతే ఓవరాల్ ఒక 15 days చేస్తాం అనుకోండి, 2 సీరియల్ కలిపి అంతే. మిగతా 15 days ఖాళీగా కూర్చుంటాం. కానీ ఆ ఖాళీగా కూర్చొని ఏ డేట్స్ అని మాకే తెలియదు, మధ్యలో కదా. ఇప్పుడు మీరు 1 to 15 16 to 30 ఫ్రీ అనుకోండి, మనం వేరే ప్రాజెక్ట్ ఒప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, మధ్య తప్పదు కాబట్టి మనం అలా చేస్తున్నాం అంతే. ఓకే, అందులోని ఈ గ్యాప్ లో పెద్ద మూవీస్ వచ్చినా కూడా వర్కౌట్ అవ్వదు కదా, అదిదా నాకు ప్రాబ్లం. ఇప్పుడు మనం మూవీస్ చేయాలంటే మెయిన్ క్యారెక్టర్ అంటే కంటిన్యూస్ 15-20 days అడుగుతారు, మనం ఎలా ఇచ్చేది? అది కొంచెం కష్టం. ఇంకా సీరియల్స్ మనం ఈ సీరియల్స్ అనే అయిపోయింది అనుకోండి, అప్పుడు కరెక్ట్ గా మూవీ వచ్చిందంటే కరెక్ట్ గా మనం అలా ఫాలో అయిపోవచ్చు. లేదా మనమే ఆ సినిమాలో చేయాలి, మనమే చేయాలి అని ఒక ఇది వస్తుంది చూసారా, అలాంటి టైంలో మీరు 2 days ఏ గ్యాప్, ఆ 2 days ఇవ్వండి, 2 days ఇవ్వండి, అట్లా చేసుకుంటే. ఇన్ కేస్ సెకండ్ ఇన్నింగ్స్ మూవీతో మంచిగా స్టార్ట్ అవ్వాలి అంటే ఎలాంటి క్యారెక్టర్ తో వస్తారు, ఏ హీరోతో రావాలనుకుంటున్నారు? అది అందరూ ఏ సినిమా అయినా పర్వాలేదు నాకు. పవన్ గారు, పవన్ గారితో చేస్తే ఇష్టం. అలాగే నాగ చైతన్య గారు, అఖిల్ గారు, మహేష్ బాబు గారు. ఓకే, ఆల్మోస్ట్ అందరు హీరోస్ పవన్ గారితో ఫస్ట్ చేయాలని ఉంది. ఆల్ ది బెస్ట్, మేము కూడా కోరుకుంటున్నాం, గట్టిగా కోరుకుంటున్నాం. చిరంజీవి గారు, అయ్యో
అంత భాగ్యం నాకు ఉందని లేదో తెలీదు. ఆశపడడంలో తప్పలేదు కదా, జరిగేది జరగదని పక్క అవతల మనకుండేది మనం ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తే నాకేం బాధ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా వాళ్ళతో చేసాము, అలాగే నేను పెద్ద అయిన తర్వాత వాళ్ళతో చేరాలి, వాళ్ళతో కలవాలి ఆశ. చిన్నప్పుడు చేస్తాము, అలాగే ఇప్పుడు కూడా వాళ్ళతో చేస్తామని అదొకటి అనిపిస్తుంది. మీలో హిడెన్ టాలెంట్ సింగింగ్ ఏమన్నా ఉందా? పాట పాడతారా బాగా? సింగింగ్ అంతా లేదు, నేర్చుకున్నాను చిన్నప్పుడు. ఏదైనా ఒక పాట పాడతారా? ఎందుకు వినాలనిపిస్తుంది మీ ఫ్యాన్స్ అందరూ. అంతే, ఏదైనా పాట చెప్పండి. నాకేం పాట అది మీరు చేసిన మూవీస్ లోనే ఏదో ఒక మంచి ఇప్పుడు ఒక సాంగ్ వచ్చింది హిట్, వెంకటేష్ బాబు గోదావరి గట్టు మీద పాడండి. కన్నే కొట్టింది తల్లారిలోక తొందర పడమని చెవిలో చెప్పింది ఏవండో శ్రీవారు మళ్ళీ ఏవండో శ్రీవారు మళ్ళీ ఎప్పుడు అవకాశం ఎంచక్క బాగుంది చుక్కల ఆకాశం చిల్లల గోదావరి గట్టు మీద రామచిలకలే. నేను అది చెప్తాను, కొత్త కొత్తేమో కన్నే కొట్టింది అందుకే చెప్తాను అనుకున్నాను, మిస్ అయిపోయింది. లేదు వస్తుంది చూడండి. బట్ ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ క్రేజ్, ఆ యాక్టివ్నెస్ ఎక్కడా తగ్గలేదు తెలుసా. అలా చక్కగా యాక్ట్ చేస్తున్నారు, మంచి జోష్ ఉంది మీలో, ఎనర్జీ లెవెల్స్ ని అలా అంటారు. ఇప్పుడు కూడా అంత ఎనర్జెటిక్ గా ఉండారు అంటారు, నాకే తెలియదు. 40 కదా, ఎక్కువ అయిపోతే. ఇంకో విషయం ఏంటంటే నాకు యూట్రస్ రిమూవ్ చేశారు కదా, అంటే అందరికి చెప్పాలని ఇప్పుడు మన ఒక విషయాన్ని దాచిపెట్టలేము ఎలాగైనా. అది చేసి ఆపరేషన్ చేసి 2 months రెస్ట్ లో ఉండాలంట, కానీ నేను 10 days సర్జరీ, ఓపెన్ సర్జరీ. నేను 13th day షూటింగ్ వచ్చాను, ఎందుకంటే ఇక్కడ సీన్స్ లేవు, ఇక్కడ మన స్నేహం కోసం సీరియల్ సీన్స్ లేవు టెలికాస్ట్ కి, వచ్చే తీరాలంటారు. అంటే ఎట్లంటే మనకు పడుకుంటే టక్కున అలా లేగలేము. అవును, చాలా కష్టం, ఇంత కష్టం. నేను చెప్పాను సార్ నా వల్ల కావట్లేదు సార్, ఎట్లా ఎలాగైనా చూడండి అంటారు. సార్ నా వల్ల వర్క్ ప్రాబ్లం అవ్వకూడదు అని చెప్పేసి వాకింగ్ చేసుకుని అది చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని నడవడం అంతా వచ్చేసింది, స్టెప్స్ అని ఓకే. బట్ పడుకుని లేవడం అనేది చాలా కష్టం. అప్పుడు నా హస్బెండ్ కూడా షూటింగ్ స్పాట్కి రాలేదు, మా రూమ్ అంటే నాకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు నా హస్బెండ్. అప్పుడు గీడవడం హెవీ ఎమోషన్స్ అనమాట. నేను అప్పుడు కూడా కాకుండా స్టిచెస్ ఊడిపోతుందని చెప్పేసి దాని లేకుండా అలా కష్టపడి నేను చేశాను. అందరూ అన్నారు చాలా గ్రేట్, ఎవరు అలా రారు, మీరు ఎలా వచ్చారు. ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది, దేవుడి మీద భారం వేసి ఇప్పుడు అయిపోయింది, 2-3 months అవబోతుంది. నేను మంచిగా ఉన్నాను దేవుడు. 1 month 2 months అయితే కొంచెం పెయిన్, పడుకోవడానికి అటు ఇటు. అవును, చాలా స్ట్రగుల్ అయ్యాను, కానీ ఇప్పుడు అదంతా ఏం లేదు, చక్కగా బాగుంది, ప్రశాంతంగా. సో ఇలానే ప్రశాంతంగా వర్క్ చేసుకోవాలి. నాగార్జున గారి గురించి చెప్పలేదు మీరు, ఆయన ఎక్స్పీరియన్స్ అంటే ఏమనేవారు ఆ మూమెంట్ లో, ఆ సినిమా జరుగుతున్న ఆయనతో ఉన్న ఒక మంచి. నేను నిజం చెప్పనా, నేను వెళ్ళి విష్ చేస్తాను, ఒక పక్క వెళ్ళి కూర్చుంటాను, సార్ ఈ పేరేంటి ఏం అలా 2-3 మాట్లాడతారు అంతేగాని ఎక్కువ మాట్లాడింది లేదు. చిన్న ఏజ్ అవడం వల్ల ఒక విషయం ఏం తెలుసా, ఇప్పుడు అమ్మాయిలు ఉన్న ఫాస్ట్ అప్పుడు నేను లేదు. ఇప్పుడు టాలెంటెడ్ గా అందరూ ఉన్నారు, అప్పుడు మనకు అంత లేదు. పెద్ద ఆర్టిస్టులు అయితే చాలా మర్యాద, నమస్తే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి ఒక పక్క అమ్మతోనే వెళ్ళి కూర్చునేది, షార్ట్ రెడీ అంటే వచ్చి యాక్ట్ చేసేది, వెళ్ళేది. అట్లా అంతా నేను మిస్ అయిపోయాను. అందరితో వర్క్ చేశాను, ఎవరితో లేడీస్ తో కూడా, జెంట్స్ తో మాత్రం కాదు. రోజా గారు కూడా చేస్తారు, రోజా గారితో కూడా నేను ఎక్కువ ఫ్రెండ్లీగా అవ్వలేదు. అట్లా మీనా గారు అయితే నాకు ఫ్రెండ్ అంటే, ఎందుకంటే చిన్న బిడ్డల నుంచి ఆమెతో చేశాను కాబట్టి ఆమెతో కొంచెం మాట్లాడతాను, మిగతా ఎవరితో కూడా విష్ చేయడం వెళ్ళి కూర్చోడం ఇంతే ఉంది. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారా? లేదు, అలా లేదు. నేను ఎక్కడ చూసినప్పుడు మాట్లాడతాను, నేను ఎవరితో వెళ్ళి అప్పుడప్పుడు ఫోన్ కాంటాక్ట్స్ ఉండడం, అందరితో వెళ్ళి మాట్లాడడం అట్లాంటిది ఏమి ఉండదు. నా పని ఉంది, షూటింగ్ లో ఉన్నప్పుడు మాట్లాడతాను, ఇంటికి వెళ్తే నార్మల్ మన ఫ్యామిలీ. అలా నాకు మీరు చిన్నప్పుడు చేసిన రోల్స్ లోంచి ఏదైనా ఒక తెలుగు మీరు చెప్పిండ ఇలా క్యూట్ గా మీరు అప్పుడు ఎలా చెప్పారో అలా వినాలనిపిస్తుంది. అయ్యో సత్యంగా నాకు జ్ఞాపకం లేదు. మీరు ఇంతకు ముందు చెప్పారు చూసారా, తమిళ్లో ఒకటి మీరు లవ్ చేసుకోవడానికి వచ్చారా సంథింగ్ ఏదో, సో అంత క్యూట్ గా చెప్పారు చూసారా, అలా తెలుగు డైలాగ్స్ ఏమన్నా మాకు చెప్పాలి. నాకు వజ్రాయుధం సినిమాలో క్యూట్, అది కొంచెం మెచ్యూర్డ్, అదే చిన్న పాపనే పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటుంది కదా, అట్లాంటిది ఒక సీన్ వచ్చి, ఒక కోర్టు సీన్ ఉంది. కోర్టు సీన్లో వచ్చి శ్రీదేవి గారు వచ్చి కృష్ణ గారు రేప్ చేస్తారని ఏదో చెప్తారు.
దానికి వచ్చి ముకుంద సాక్ష్యం చెప్తుందని నన్ను పిలుస్తారు. అప్పుడు రావు గోపాలరావు గారు, నూతన ప్రసాద్ గారు, సత్యనారాయణ గారు అంతా వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు చూస్తారు ఏం చెప్తున్నాయి ఏంటి పెద్దది. శ్రీదేవి కూడా అనుకుంటారు ఇదేం ఈ పిల్ల ఏంటి చెప్తుంది అన్నట్టుగా. కానీ అందులో ఒక సీన్ నాది ఇంపార్టెంట్ సీన్ అన్నమాట. అన్ని సీన్ ఇంపార్టెంటే. కొంచెం కోర్టు సీన్ వచ్చి నాకు భగవద్గీత ఇలా పెడతారు కదా, పెట్టేటప్పుడు అమ్మా దీని మీద ప్రమాణం చేసి చెప్పమ్మా అని అదా అంటారు. అప్పుడు నేను ఇదేమిటి అమ్మాయి కూడా నేనే గీతను అని అంట. అప్పుడు ఒక శ్లోకం, తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వ శత్రూన్ భూమ్య రాజ్యం సమృద్ధం మయయేవ యదే నిగదాగ పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సౌవ్యశాసిన్ నిమిత్తమాత్రం భవ సౌవ్యశాసిన్. మీలో కొంతమందికి ఈ శ్లోకం అర్థమై ఉండదు కదూ. దీని అర్థం ఏమిటంటే ఈ విశ్వంలో జరుగుతున్న చావులకు కర్మలకు అన్నిటికీ కారణం నేనే, నీవు నిమిత్త మాత్రుడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. సరే, ఈ గీత మీద నా మనసాక్షి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, దేవుడే కర్తనని ఒప్పుకున్నప్పుడు ఈ విచారణలు ఎందుకు, ఈ తీర్పులు ఎందుకు, అసలు ఈ కోర్టులు ఎందుకు? న్యాయమూర్తి గారు, ఏ భగవద్గీతనైతే మీరు ప్రమాణగంధంగా తీసుకున్నారో అందులో తప్పులన్నిటికీ కర్తను నేనే అని దేవుడు చెప్తున్నారు. మరి తప్పులు మా కిరీటి మావయ్య చేశారంటారే అని ఒక డైలాగ్. దాని తర్వాత ఈ గుడి సీన్లో వచ్చి పెళ్లి చేస్తుంది శ్రీదేవి ఫ్రెండ్కి. కృష్ణ గారు పెళ్లి చేస్తుంటే శ్రీదేవి వచ్చి ఆపుతుంది అనమాట. ఆ పెళ్లి ఆపండి, ఇప్పుడు వెళ్ళేసి ఆ అదే పూజ చేసే వాళ్ళందరూ పంపించేసి ఇప్పుడు మీ పెళ్లి ఎలా జరుగుతుందో చూద్దామని వెళ్తే అప్పుడు ముకుంద కూర్చో అని చెప్పి కృష్ణ గారితో అక్కడ కూర్చునేసి నేను ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దైంద్ర శాక్నిచ్చ రాష్ట్రం ధారయేదాం ధ్రువం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే పద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం అని చెప్పేసి చెప్పి ఆ మంగళదాన ముహూర్త శుభ ముహూర్తం వస్తూ అని నేను చెప్తానే ఆ తాళి కట్టి పెళ్లి అయిపోతుంది. దాని తర్వాత శ్రీదేవిని కిండల్ చేయడం ఒకటి ఉంటుంది. ఆ పూజారి మంత్రం తప్పు చదువుతున్నారు అంటే బుడమకాయ నీకేం తెలుసులే అని శ్రీదేవిని కిండల్. నేను హిందూ శ్రీ వై ఉండి నీ మొహాన బొట్టు పెట్ట నీకు హిందూ మంత్రాలు ఏం తెలుస్తాయిలే, గాజులు పువ్వులు కుంకుమ నల్ల పుసులు మెట్లు శ్రీ ఐదోతనానికి గుర్తు అని అనేసి చైతన్యం భువనం వనం వనవనం వానం వనం వామనం మాయా బాలదవం దవం దవదవం మాయాదవం మాధవం అని అక్కడ చెప్తా. మెచ్చోడు కదా ఇవన్నీ డైలాగ్స్. అంటే ఈ క్యారెక్టర్ వచ్చింది అంత తేలిగ్గా నాకు రాలేదు. నాకు తెలిసి బేబీ శాలిని బుక్ చేశారంట. ఓహో, ఓకే ఓకే. నా క్యారెక్టర్కి దీంట్లో వచ్చి నాకు బాపుడు హెయిర్ ఉంటుంది, ఇంతే ఉంటుంది హెయిర్. శాలినికేమో ఇలా ఉంటుంది కట్, నాదేమో మామూలుగా ఇలా ఉంటుంది కానీ ఇంతే ఉంటుంది. అంటే చెప్పింది నాకు తెలుసు, నేను వెళ్ళి జరిగినప్పుడు నేను లేదు, చెప్పారు ఇలాగని చెప్పారు. అప్పుడు ఆ క్యారెక్టర్కి వచ్చి ఎవరిని వేస్తామంటే శాలిని అనుకున్నప్పుడు ఈ శ్లోకాలు ఇన్ని శ్లోకాలు ఉంది ఇదంతా చెప్తారు ఏదో వాళ్ళ డౌట్ అనుకుంటా. అప్పుడు చెప్పారు ఎవరు ఎలా చెప్పారు. ఇలా ప్రియురాల్లో ఆ బేబీ సీత చాలా బాగా యాక్టివ్గా ఆ సినిమాలో బాగా చలాకీగా చేసింది, ఆ పాపని కావాలంటే ట్రై చేద్దామా అంటే సరే ఇప్పుడు ఆ పాప ఎక్కడ ఇప్పుడు తలకోనాలో ఏదో మూవీ షూటింగ్, నాకు ఆ పేరు మోహన్ బాబు గారితో చేస్తున్నాను, సినిమా పేరు నాకు గుర్తులేదు. ఆ సినిమా చేసేప్పుడు తలకోనాల షూటింగ్. అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే రాఘవేంద్ర గారు మేకప్ మ్యాన్, కాస్ట్యూమరు, హెయిర్ డ్రెస్సరు ముగ్గురు వచ్చి నాకు అక్కడే పట్టు బ్లౌజు పట్టు సలంగా వేసి విగ్గు పెట్టారు. విగ్గు పెట్టి మేకప్ చేసి ఆ స్టిల్స్ అన్నీ తీసుకుని ఆ సార్తో రాఘవేంద్ర గారితో చూపిస్తే ఆయన ఓకే చేస్తారు. అప్పుడు మళ్ళీ చెన్నైకి వచ్చిన తర్వాత అక్కడ ఆఫీస్ చెన్నైలోనే ఉండింది. అప్పుడు స్ట్రైట్గా రమ్మని చెప్పి ఒక శ్లోకం రాసిచ్చి అది చదివి చెప్పమన్నారు. అప్పుడు నేను యాక్చువల్లీ బ్రాహ్మిన్, తెలుగు బ్రాహ్మిన్ అప్పుడు. ఇప్పుడు ముస్లిం మ్యారేజ్ చేసుకుని ముస్లిం నాన్ వెజ్ అంతా బాగా తింటాను అనుకోండి, ఇప్పుడు బ్రాహ్మిన్ అని చెప్పను, పుట్టుగా బ్రాహ్మిన్ అలా. సో ఆ శ్లోకం నేను చెప్పిన తర్వాత ఓకే పాప, అప్పుడు ఆ సినిమాలో నన్ను కన్ఫర్మ్ చేశాను. మీకు అది బాగా ప్లస్ అయిపోయింది. నాకేంటంటే కొన్ని గుర్తుంటారు. ఆ కామెడీ ఏంటంటే షూటింగ్ వస్తే జాలీగా ఉంటుంది, అంటే స్కూల్ మనం లీవ్ కొట్టేసి వచ్చేయచ్చు జాలీగా అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను, నేను చేసే ప్రతి సినిమాలో డైలాగ్స్ ఎక్కువ, పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి. అప్పుడు మనకు తెలుగు ఇప్పుడు మాట్లాడేంత కూడా తెలుగు అలా రాదు. మా అమ్మ ఏం చేస్తుంది, ఆ డైలాగ్స్ అని చెప్తే తమిళ్ అది రాసుకుని నాకు నేర్పిస్తుంది అన్నమాట మా అమ్మ. నేర్పించి అప్పుడంతా ఇప్పుడు ప్రాంప్టింగ్, ఇప్పుడు సీరియల్స్ లో అప్పుడు ప్రాంప్టింగ్ లేదు కదా సినిమాలో, మనమే చెప్పాలి, ఏదైనా మనమే చెప్పాలి.
అలా కష్టపడి చెప్పేది. సావిత్రి గారితో అలా వర్క్ చేస్తున్నారా? చేయలేదా? ఓకే. అంత అంత ఓల్డ్ కాదు. నేను అన్నపూర్ణమ్మతో యాక్ట్ చేశాను. ఓ మన అన్నపూర్ణమ్మ, దాని తర్వాత పండేరిబాయి గారు, అదే పెద్ద వయసు అయిన తర్వాత నాకు అమ్మమ్మగా నానమ్మగా పండేరిబాయి అమ్మ, సౌకార్ జానకి అమ్మ, వాళ్ళతో చేశాను. మంజులమ్మ, పాత స్టార్స్ చెప్తున్నా. అవునవును. వాళ్ళంతా నాకు పెద్దమ్మ, అమ్మమ్మ, నానమ్మ క్యారెక్టర్స్ చేశారు. ఎస్వర్ లక్ష్మి గారు, ఆమంతా మన ముద్దుల ముగ్గులా ఆమె మాకు నానమ్మగా చేసిందా అమ్మమ్మ చేసిందా. కాంతారావు గారు, అదే వజ్రాజంలో కాంతారావు కానీ గారు. మామూలుగా ఈ పెద్ద అయిన తర్వాత చేసిన వాటికంటే కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరితో ఆల్మోస్ట్ లెజెండ్ యాక్టర్స్ అందరితోనూ కూడా వర్క్ చేస్తున్నారు మీరు కదా. కృష్ణరాజు గారు, ప్రభాస్ గారు వాళ్ళ బదనన్న గారు, ఆయనతో మేము రావణ బ్రహ్మ సినిమా చేసాం కృష్ణరాజు గారితో. ఓకే. వజ్రాయుధం అయిన తర్వాత రావణ బ్రహ్మ అని ఒక సినిమా. అంటే వింటూ ఉంటాం మేము, ఆయన సినిమాలకు వెళ్ళినప్పుడు రాజుగారి ఫుడ్ అంతా తినిపిస్తూ ఉంటారు తీసుకొచ్చి సెట్స్ కి అని చెప్పేసి. మీరు తిన్నారా ఆయన పెట్టిన భోజనం? ఒక విషయం చెప్పనా, నేను నాకు అదంతా తెలియదు. మీరు ఆ విషయాలంతా అడిగితే బిడ్డలాగా నేను ఆ పక్కన ఎవరు ఇలా చేస్తారు అదంతా నేను చూసింది లేదు. నేను చాలా క్వైట్ పాప, ఓన్లీ వస్తాను, యాక్ట్ చేస్తాను, వెళ్తాను. కావాలని ఆర్టిఫిషియల్ గా వెళ్ళి అక్కడ మధ్యలో కూర్చోవడం, పెద్దవాళ్ళని ఏం మాట్లాడతారో చెవు పెట్టి వినడం, హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ అని చెప్పేసి పక్కన కూర్చొని అల్లరి, అట్లాంటిది ఏం ఉండదు. ఓకే. నేను ఎవరిని డిస్టర్బ్ చేయను, నా పని ఉంది, నేను ఉంది, అలా ఉన్నాను. ఓకే. శాంతినివాసం ఒక సినిమా చేశాను, అది మంచి క్యారెక్టర్, సూపర్ క్యారెక్టర్. ఎప్పుడు నేను అబద్ధాలు చెప్తున్నా, ఫుల్ పిన్ని, సుహాసిని గారేమో పిన్ని, ఏం మార్చడం ఎలా చెప్తారా, బ్లడ్ రెడ్ ఇంక్ బాటిల్ అంతా పోసిల్లా పిని 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 నడుస్తాం. ఏమైందంటే దెబ్బ తగిలిపోయి చూస్తే అక్కడ చూసా బ్లడ్ ఉన్న ఇంక్ బాటిల్. సో ఇలాంటిది కొన్ని అబద్ధాలు చెప్పి అందరినీ ఆడిపిస్తూ ఉంటాను ఆ క్యారెక్టర్. ఒకరోజు నిజంగా సడన్ గా నాకు కడుపు నొప్పి, పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చి పిన్ని నాకు పెయిన్, చాలు నీ యాక్టింగ్ ఎవరు నమ్మట్లే అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి దాని తర్వాత నాకు పెయిన్ వచ్చి ఫోన్ చేయడానికి కూడా ఉండేది. పిన్ని అంటారు, నో రెస్పాన్స్. ఆ తర్వాత స్టెప్స్ మీద నుంచి కింద పడి దొల్లి ఏడాలు అరవడాలు పడిపోతుంది. దాని తర్వాత చచ్చిపోతారు ఆ క్యారెక్టర్. అప్పుడు కృష్ణ గారి కోపం వచ్చి, నా అన్న బిడ్డ నన్ను నమ్మి వదిలేసిపోయారు, నా అన్న వదిన, పాప చనిపోవడం నువ్వే కారణం అని చెప్పేసి అక్కడ ఇదవుతుంది. దాంట్లో రాధిక గారు ఉన్నారు, సుహాసిని గారు ఉన్నారు ఆ సినిమాలో, ఇద్దరు కూడా ఉన్నారు ఆ సినిమాలో. మంచి క్యారెక్టర్. అనాదిగా ఆడదిన ఒక సినిమాలో వచ్చి వదినమ్మ, ఎవరు, రాజేంద్ర ప్రసాద్ గారు హీరో. రాజేంద్ర ప్రసాద్ చిన్ని చెల్లి అనమాట. భానుప్రియ గారు, అశ్విని గారు ఇద్దరు. అశ్విని గారు ఫస్ట్ వైఫ్, వరకట్నాల కోసం ఆమెను చంపేస్తారు. అంతకు ముందు ఆమె ప్రెగ్నెంట్ అయి ఉంటే పట్టించుకోరు. మా అమ్మ వాళ్ళ విల్లి, ఎవరు జై విజయ, వాళ్ళంతా నెగటివ్ క్యారెక్టర్ కదా, ఆమె విల్లి, ఆమెను పట్టించుకోరు. అప్పుడు నేను వచ్చి ఆమెకు వచ్చి శ్రీమంతం చేస్తాను. చిన్న పాప వదినమ్మకు, పిల్లలకి బాగా ప్రయారిటీ ఇచ్చేవారు కదా. అవును. అప్పుడు నేను వచ్చి, ఉత్త మనిషివి అసలే కాదు ఊరుకో వదినమ్మా, నీ కన్నీరు ఇంటికి మంచిది కాదు వదినమ్మా, సీతమ్మోరి శ్రీమంతానికి ఎవరు లేరమ్మా, నీ శ్రీమంతానికి ఆడబడుచుగా నేనున్నానమ్మా. అలాంటి సాంగ్ నాకు ఉంటది. అదే అప్పుడు ఆ కడుపు పెట్టుకుని అలా చేయడం అని అలా చెప్పేసి ఆ సాంగ్ ఉంటుంది. చనిపోతుంది ఆ సినిమాలో. అది మంచి క్యారెక్టర్. కానీ అన్ని గుర్తున్నాయి కదా, ఆ శ్లోకాలు, ఆ పాటలు, చాలా చాలా సీన్స్ అని కూడా గుర్తు ఉంటది. మెమరీ పవర్ ఉంది అంటారు. ఏమో ఇప్పుడు ఈ మధ్య గుర్తుందా లేదో తెలియదు. మెమరీ పవర్ చాలా ఉంది. లేకపోతే ఆ లెజెండ్ ఆర్టిస్టులనే కాకుండా డైరెక్టర్స్ని గుర్తుపెట్టుకోవడము, ఆ శ్లోకాలు అవన్నీ గుర్తుపెట్టుకోవడం అనేది ఆ సమస్య కాదు కదా. దాంట్లో అనిల్ కుమార్ గారు డైరెక్టర్, ఇప్పుడు ఈటీవీలంతా మెయిన్ క్రియేటివ్ డైరెక్టర్ చేస్తున్నారు. అనిల్ కుమార్ సూపర్ డైరెక్టర్. ఆయన కూడా అందరూ డైరెక్టర్స్ చాలా మంచి. నేను చేసిన వర్క్ చేసిన కె రావేంద్రరావు గారు అని, దాసరి నారాయణరావు గారు, కోదండ రామరెడ్డి గారు. కోదండరామరెడ్డి గారి సినిమా అంతా నేను చాలా చేశాను, 3 చేశాను. అందరూ మంచి డైరెక్టర్స్. బట్ మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నంతసేపు మీరు ఏవి చెప్పినా వినాలనిపిస్తుంది, మధ్యలో ఇంటరప్ట్ చేయకూడదు. ఎందుకంటే ఎన్నెన్నో మంచి మంచి విషయాలు చెప్తున్నారు. అప్పట్లో ఎలా యాక్ట్ చేసేవారు. ఇంకోటి ఏం తెలుసా, నాకు చిన్నప్పటి నుంచి డెడికేషన్ ఎక్కువ. అని నేను నన్ను మెచ్చుకోవడానికి ఉపతరంగా చెప్పుకోవడానికి కాదు,
ఎందుకంటే నేను ఈ మాత్రం ఉన్నానంటే నాకు ఈ సినిమానే నాకు ఫుడ్ పెట్టింది. నేను మా కుటుంబం వచ్చి ఆ రోజు కష్టంలో ఉన్నప్పుడు ఈ ఫీల్డే నన్ను కాపాడింది. అందుకని ఫీల్డ్ దేవుడిగా ఎంట్రీ ఇచ్చారు, దేవుడుగా నేను చూస్తున్నా. ఆ తర్వాత డైవర్స్ అయిపోయింది చెప్పాను సార్. 5 years నేను యాక్ట్ చేయలేము. అప్పుడు నేను అనుకునేది ఇంకా మనకు షూటింగ్ రావా, మనకి ఎవరు తెలియదే, మనం ఎవరిని పోయి అడుగుతాము, ఎవరిని వెళ్ళి వెతకాలి, మనకు అలా తెలియదు. అప్పుడంతా ఒక సినిమా చూసి మన ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పుడు ఫోన్ కూడా మన దగ్గర ల్యాండ్లైన్ ఫోన్ కూడా మా ఇంట్లో లేదు. ల్యాండ్లైన్ ఫోన్ అంతా ఉంది, మా ఇంట్లో లేదు. అప్పుడు వచ్చి చెప్పేవాళ్ళు మన ఇంటికి వచ్చేసి, అమ్మ ఆఫీస్కి రండి, బండి పంపిస్తాను, పాపని తీసుకురండి అని కార్ పెట్టి మమ్మల్ని పిలుచుకుపోయి చేసేవాళ్ళు. అప్పుడు సెలక్షన్స్కి ఒక 4-5 మంది పిల్లలు వచ్చేవాళ్ళు. ఆ పిల్లలు మనల్ని సెలెక్ట్ చేస్తారు. అది ఎంతో ఒక కష్టమైన విషయం. అలా సెలెక్ట్ చేసి తీసుకెళ్లి షూటింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు. దాని తర్వాత మొబైల్స్ వచ్చిన తర్వాత ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఈజీ అయిపోయింది. పైగా నేను టైంకి అప్పుడు నేను టైంకి వెళ్ళేది షూటింగ్కి, ఇప్పుడు కూడా నేను టైంకి వెళ్తాను. నా వల్ల ఒక రోజు కూడా లేట్ అయింది అట్లాంటి బ్యాడ్ నేమ్ నేను తెచ్చుకోను. అప్పుడే అర్థమైపోయింది మాకు, మీరు అంత సర్జరీ చేసుకొని వీళ్ళు ఇబ్బంది పడకూడదని వచ్చినప్పుడే అంత నేను హార్డ్ వర్క్ చేశాను. కానీ నాకు ఇంతవరకు కూడా ఒక్క అవార్డు కూడా నేను తీసుకోలేదు. అవార్డు అనేది ఇంతవరకు తీసుకోలేదు. అంతంత మంచి సినిమాలు చేసి మంచి మంచి క్యారెక్టర్ చేసి కూడా ఇప్పుడు ఎందుకు నామినేట్ అవ్వకపోవడమేనా రీజన్? అంటే డైరెక్టర్స్ నామినేషన్ తెలియలేదు నాకు, అంతా ఏమీ తెలియదు. బట్ అదంతా నాకు బాధ లేదు. జనాల మధ్యలో నేను ఇంకా గుర్తున్నాను, అదే నాకు చాలు. నిన్న గుడిలో సీన్ జరిగేటప్పుడు అంతమంది వచ్చి మీరు బేబీ సీత కదా, మీరు చిన్నప్పుడు బాగా చేస్తారు, క్యూట్ గా ఉంటారు, మాకు చాలా ఇష్టం అని చెప్తారు. కార్తీక దీపం సీరియల్ మీ క్యారెక్టర్ చాలా బాగుంది అంటారు. పైగా ఇప్పుడు స్నేహం కోసం సీరియల్ గురించి కూడా చెప్తూ ఉంటారు, మీది బాగుంది. సో ఇలా అంతా చెప్పేటప్పుడు అదే నాకు పెద్ద మరి. సో కాశ్మీరా మూవీలో కూడా మంచి రోల్ ప్లే చేశారు మీరు, ఆ పాటలో మరి ముఖ్యంగా. సో దాని గురించి ఒక్కసారి. భానుప్రియ గారు మేనకోడల్లాగా క్యారెక్టర్, భానుప్రియ గారితో ఒక సాంగ్, అది సూపర్ హిట్ అయిన సాంగ్, మంచి సాంగ్, బర్త్డే సాంగ్. దాని తర్వాత నేను ఆ సినిమాలో చచ్చిపోతాను. ఆ సాంగ్ నాకు చాలా బాగా ఇష్టం అనమాట. పాడండి. తారల ధ్రువ తారల నువ్వు 1000 ఏళ్ళు వెలగాలమ్మా, ఆ మూవల సిరిమూవల 10 కాలాలు వర్తిల్లమ్మా, ఆకాశంలో అలలే ఉంది నీకోసమే, అనురాగాల మన ఇల్లుంది నీకోసమే. నాకు లిరిక్స్ సూపర్, ఆ సాంగ్ మంచి బాగుంది. అంటే ఇప్పటికీ కొంచెం గుర్తుపెట్టుకుని ఆ మెమరీస్ని కలెక్ట్ చేసుకుంటూ రీకలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడం కూడా సంతోషం. బట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే బోలెడు సినిమాలు చేయాలి, మీరు అనుకున్నట్టు మీ ఫేవరెట్ హీరోతో అందరితో యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అతి త్వరలోనే మంచి జరిగితే అవార్డ్స్ కూడా విన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అనూష. చాలా థ్యాంక్స్ అనూష, మీరు మంచిగా ఇంటర్వ్యూ చేశారు, మీరు బాగా ఫ్రెండ్లీగా నాతో మాట్లాడుతున్నారు, చక్కగా నవ్వుతున్నారు. మీ నోటి వాకు మూలంగా నాకు మంచి సినిమాస్ వచ్చిన సీరియల్స్ వచ్చిన దానికి మీకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎన్డీటీవీకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.